హలో ఎవ్రీవన్. సో ఆల్రెడీ టీఎస్పీఎస్సీ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. సో దాంట్లో మనకి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయాలి మనము. సో దీంట్లో భాగంగా క్వశ్చన్స్ అనేటివి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవ్వడం వల్ల టైం దొరకలేదు. నేను లేట్గా క్వశ్చన్ పేపర్ చూడాల్సి వచ్చింది. 2 days తర్వాత చూసాను నేను. అయితే ఈ అన్ని క్వశ్చన్స్ ఒకేసారి డిస్కస్ చేయడం అనేది గందరగోళానికి గురవుతుంది. అంటే ఫ్యూచర్లో ఎగ్జామ్కి ఏం యూజ్ కాదు, ఏదో ఆన్సర్ చెప్పుకుంటూ పోతే మనకేం యూజ్ కాదు కదా. సో అందువల్ల మనం టాపిక్ వైజ్ అనేది డీల్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మన నేషనల్ ఇన్కమ్ కానీ, సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ 3 ఇంటర్లింక్డ్, వీటిపైన ఎన్ని క్వశ్చన్స్, దాదాపు 50 వరకు ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని డీల్ చేద్దాము. సో తెలంగాణ ఎకానమీ అది సపరేట్ ఎంటిటీ. సో నేషనల్ ఇన్కమ్ పైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చాయి మనకి, దాదాపు మాక్సిమం క్వశ్చన్స్. అదే పబ్లిక్ ఫినాన్స్ కానీ, టాక్సేషన్ సిస్టమ్ కానీ, బడ్జెట్ కానీ, అగ్రికల్చర్ కానీ, అవి మళ్ళీ సపరేట్ వీడియోలో చూద్దాం. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఈ అన్ని ఇంటర్లింక్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ ని చూద్దాం. ఎందుకంటే మన ఫ్యూచర్ ఎగ్జామ్ యూజ్ అవ్వాలి. ఆల్రెడీ మీ అందరికీ ఆన్సర్లు తెలుసు, ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏంటంటే మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. రెండోది, ఏపీఎస్సీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవి ఈ ప్యాటర్న్ లోనే క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ఐ ఓపెనర్. తో అంటే కాన్సెప్ట్ లేని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటే చాలా లాజికల్ గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. మనం చెప్పినవి వచ్చినాయా రాలేవంటే అది నేను డబ్బా కొట్టాను, మీరే చూసుకోండి. చూస్తే మీకు అర్థం అయిపోతే వచ్చినాయా లేవని చెప్పేసి. పీడిఎఫ్ అనేది అమరావతి టెలిగ్రామ్ ఛానల్లో ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట ఛానల్లో, పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ ఛానల్లో మీ పీడిఎఫ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మరి చూద్దాం. ఓకే, సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా చెప్పినవి వచ్చినాయా రాలేవా, ఎగ్జాక్ట్లీ ఎక్కడ పిన్ పాయింట్ గా మనం స్ట్రెచ్ చేసాము అలాంటి పాయింట్లు పడ్డాయా లేవనేది. నేను డబ్బా కొడితే డబ్బా కొట్టుకుంటారు అంటారు. సరే, అది పక్కన పెడుతున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగండి. ఓకే, రైట్. First one, so the World Bank classification of the developing countries based on the which of the following అన్నాడు. వరల్డ్ బ్యాంక్ ఏ బేసిస్ పైన కంట్రీస్ ని మనం క్లాసిఫై చేస్తాం అంటున్నాడు. ఎవ్రీ ఇయర్ మనకి July 1st రోజు ప్రకటిస్తుంది. నెక్స్ట్ కూడా మనకి July 1st of the 2025 రోజు వస్తాయి. ఇప్పుడు మనకి July 1st of the 2024 రోజు మనకు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే కంట్రీస్ ని మనం ప్రకటిస్తుంది. అంటే ఏవి లో ఇన్కమ్ కంట్రీస్, ఏవి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఏవి హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో అలా కంట్రీస్ ని క్లాసిఫై చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద వాట్ దేనిపైన క్లాసిఫై చేస్తుంది అని అడిగాడు ఇక్కడ. దేనిపైన? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పైన, గ్రాస్ వాల్యూ అడిషన్ పైన, లెవెల్ ఆఫ్ ద దీనిపైన. మీరు జనరల్ గా ఆలోచించండి, జనరల్ కామన్ సెన్స్ ఆలోచించడానికి మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఇక్కడ ఎక్కడైనా సరే మీకు ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్ అనేది, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ దీనిపైన తీసుకునేది, ఇంకా నేషనల్ ఇన్కమ్ అనేది ఇంకెక్కడ లేదు నీకు. సో కాబట్టి వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ అనేది జస్ట్ నీకు నార్మల్ కామన్ సెన్స్ ఉన్నా కానీ వీటిపైన ఎక్కువ ఎవరు క్లాసిఫై చేయరు. సేవింగ్స్ పైన కానీ వీటిపైన కానీ ఏం లేదు. ఇక్కడ ఏం తెలియకపోయినా ఆన్సర్ పెట్టచ్చు ఇది. సో జనరల్గా ఏంటి మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా పైన మనకు వరల్డ్ బ్యాంక్ అనేది క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇది మన క్లాస్ లో కూడా చెప్పి ఉన్నాం, చూడొచ్చు ఇక్కడ. సో జిఎన్ఐ పర్ క్యాపిటా ఇన్కమ్ బేసిస్ పైన వరల్డ్ బ్యాంక్ అనేది క్లాసిఫై చేసిందని చెప్పేసి మనం ఆల్రెడీ మన క్లాస్ లో డిస్కస్ చేసాం. అండ్ దిస్ వాజ్ వాట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ హైయర్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి మన డెవలప్మెంటల్ ఇష్యూస్ లో డిస్కస్ చేసాం. ఇవి ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ ద కంట్రీస్ బేస్డ్ ఆన్ దేర్ జిఎన్ఐ పర్ క్యాపిటా ఇన్కమ్. బట్ ఇది కూడా అడగలేదు, జస్ట్ ఈ టైటిల్ మాత్రమే అడిగాడు. సో ఏ బేసిస్ పైన క్లాసిఫై చేశారన్న టైటిల్ మాత్రమే అడగడం జరిగింది మనకి ఇది. అయితే నెక్స్ట్ ఏం రావచ్చు దీని నుంచి క్వశ్చన్ అంటే నెక్స్ట్ ఇలా రావచ్చు మనకి. సో మనకి 2025 ఇయర్ కి, అంటే ఇప్పుడు మొన్న July 1st of the 2024 రోజు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ అనేది అనౌన్స్మెంట్ చేసింది కంట్రీస్ ని ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అనేది. ఎవ్రీ ఇయర్ అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇప్పుడైతే July 2025 వరకు ఇదే క్లాసిఫికేషన్ ఉంటుంది. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటిదని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే మనకి సేమ్ జిఎన్ఐ పర్ క్యాపిటా, సో ఏ దేశానికి ఎంత జిఎన్ఐ పర్ క్యాపిటా ఉందనేది ఇది లేటెస్ట్ డాటా మనకి. సో అంతకుముందు సో లాస్ట్ ఇయర్ చదివాము, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ అయితే ఇది అనమాట లేటెస్ట్. సో లో ఇన్కమ్ కంట్రీస్ కనుక తీసుకుంటే ఇవి మనకి. సో ఇంత $1,145 కానీ, ఇక్కడ 1,146 నుంచి $4,500 కానీ, $4,500 నుంచి ఆల్మోస్ట్ $14,000 కానీ, ఆ తర్వాత $14,000 కన్నా ఎక్కువగా పర్ క్యాపిటా జిఎన్ఐ ఉంటే ఆ కంట్రీస్ మనం ఏం చెప్పొచ్చు, మనకి హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఏమంటాం మనం? హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. దిస్ వాజ్ వాట్ వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్. సో నెక్స్ట్ ఒకవేళ అడిగితే మనకి జనరల్ గా ఏమడుగుతారు, సో లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లేదంటే అప్పర్ మిడిల్, ఇవి అడగరు. లోయెస్ట్ హైయెస్ట్ అందరికి తెలుస్తాయి జనరల్ గా, బట్ మధ్యలో ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ మధ్యలో ఉన్నాయి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో కాబట్టి 1100 నుంచి 4500 అట్లా గుర్తుపెట్టుకోండి. అది ఎగ్జాక్ట్ కాకుండా నువ్వు 1100 నుంచి 4500, 4500 నుంచి 14,000 అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. సో కాబట్టి 1100 నుంచి ఎంతవరకు మనకి 4500 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత 4500 నుంచి మనకి
14,000 వరకు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మనకి. ఇది 1100 నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక అది బిలో 1100 అనే కదా దాని మీనింగ్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ రావడానికి ప్రాబబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కొత్త డాటా ఎప్పుడు వస్తుంది? July 1st of 2025 రోజే వస్తుంది. సో అప్పటి వరకు మన డాటా అనేది రాదు. సో కాబట్టి ఇది. సో దీనికి ఆన్సర్ అనేది మీకు క్లియర్ కట్ గా ఉంది మనకి ఏంటిది. సో ఏంటి లెవెల్స్ ఆఫ్ ద వాట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ GNI పర్ క్యాపిటా అని క్లియర్ గా మనకి ఉంది. ఆన్సర్ ఈ క్వశ్చన్ కి ఏంటిది అదే క్వశ్చన్ మనకి. ఓకే నెక్స్ట్ ఇది కొంచెం చాలా క్వశ్చన్ అర్థం కాదు. నేను సైడ్కి జరుగుతాను, క్వశ్చన్ చూసేవాళ్ళు చూడండి. నేను సైడ్ కొండి చదువుతాను. ఇట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద గ్రాస్ నేషనల్ ఇన్కమ్ దట్ ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ద గివెన్ ఇయర్ విత్ ఇన్ ఏ జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ద వాట్ కంట్రీ ఓన్లీ కన్సిడర్డ్. ఏమంటాడు? నేషనల్ ఇన్కమ్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాడు. దేనికి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వర్డ్ అండర్లైన్ చేయండి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాడు. నేషనల్ ఇన్కమ్ GNI, GDP అంటలేడు. ఓకేనా? GDP అంటలేడు, GNP అంటున్నాడు మనకి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఓకేనా? సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? జీడిపి అంటేనేమో విత్ ఇన్ ద ఇండియా ప్రొడ్యూస్ అయింది కదా. సో GNP అనే కాన్సెప్ట్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏంటిది? ఇండియాలో ప్రొడ్యూస్ అయింది ప్లస్ అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అయింది కూడా ఉంటుంది కదా. సో GNPలో. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకి? ఓన్లీ సో ఇండియాలో ప్రొడ్యూస్ అయిందని అడుగుతాడు. విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ కన్సిడర్డ్ అన్నాడు. ఇండియాలో ప్రొడ్యూస్ అయింది ఓన్లీ కన్సిడర్ చేస్తామో, అవుట్ సైడ్ కూడా ప్రొడ్యూస్ అయింది ఏంటిది మనము. సో ఇక్కడ ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నాడు. సో అది స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ చూడండి, ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఇండియన్ సిటిజన్స్ ఫర్ వర్కింగ్ ఇన్ ద అబ్రాడ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ద వాట్ మార్కెట్ ప్రైజెస్. కరెక్టే కదా. సో ఏదైతే మనం అవుట్ సైడ్ నుంచి ఇన్కమ్ చేసేదే జీడిపికి GNPకి తేడా ఏంటిది మనకి? ఇదే కదా మనకి మామూలుగా ఎట్లా చదువుకుంటాం మనం? జీడిపికి GNPకి ఉన్నటువంటి తేడా ఏంటిది? జనరల్ గా GNP ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు GDP ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ అబ్రాడే కదా. మనకు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్, నేను వేరే దేశాల నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది అదే కదా. సో అప్పుడే మనకి ఏమొస్తాయి? GNP అనేది వస్తుందా లేదా? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్. సో కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఫారెన్ నుంచి వచ్చే ఇన్కమ్ అంతా కూడా యాడ్ అవుతుంది. ఇది GDP అంటే ఏంటిది? ఓన్లీ ఇండియాలో ప్రొడ్యూస్ అయింది. అవునా? ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వచ్చేది మనకి? అబ్రాడ్ నుంచి వస్తుంది, అబ్రాడ్ నుంచి వచ్చేది. కాబట్టి రెండు మిక్స్ చేస్తేనే కదా మనకి వచ్చేది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రెండు రివర్స్ ఇచ్చాడు. మనం చూసుకుంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ లో ఇది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది ఏంటిది? రైట్ స్టేట్మెంట్. థర్డ్ చూడండి, టు అరైవ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ఇండైరెక్ట్ టాక్సెస్ యాడెడ్ టు ద వాట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్తున్నాడు. ఆలోచించండి ఒకసారి, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఒకసారి చూద్దాం. చూడండి ఏమన్నాడు? టు అరైవ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ టు ద వాట్ బేసిక్ ప్రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? మనకి GVA బేసిక్ ప్రైజెస్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ GVA ఎట్ బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటిది? ఇది ఫస్ట్ తెలియాలి. ఓకేనా? దాని తర్వాత ఏమంటున్నాడు? GVA బేసిక్ ప్రైజెస్ తర్వాత నెక్స్ట్ ఏమంటే ఇండైరెక్ట్ టాక్సెస్ ఆర్ యాడెడ్ టు ద వాట్. సో GDP ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ అంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ GVA ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ఏంటి అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ సేమ్ అదే అడిగాడు. ఏంటిది? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు? ద వాల్యూ యాడెడ్ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ మైనస్ నెట్ ప్రొడక్షన్ టాక్సెస్ అంటున్నాడు. ఈ రెండు స్టేట్మెంట్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రెండు స్టేట్మెంట్ గురించి GVA ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ కానీ అండ్ GVA ఎట్ ద బేసిక్ ప్రైజెస్ గురించి తెలియాలి. ఆ రెండు తెలిస్తే కానీ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రాదు. GVA ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ కానీ GVA ఎట్ ద వాట్ బేసిక్ ప్రైజెస్ కానీ. సో ఒకసారి దాని గురించి మనం చూద్దాం. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం క్లాస్ లో, మీరు చూడొచ్చు. ఇది మనము క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది. సో ఇది GVA ఎట్ ద వాట్ బేసిక్ ప్రైజెస్ కొత్త క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ ఇదంతా కూడా ఏంటి? GVA ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇవి కలిపితేనే కదా కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్. రెంట్ ఒకప్పుడు రెంట్ అనే వాళ్ళం, రెంట్ ఏమైంది మనకి? కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ గా చేంజ్ అయింది. వేజెస్ అనేది ఏంగా చేంజ్ అయింది? కాంపెన్సేషన్ గా. ఇంట్రెస్ట్ అనేది కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ గా. ప్రాఫిట్ అనేది ఏంటిది? మిక్స్డ్ ఇన్కమ్ గా చేంజ్ అయింది. ఇది చదివాం మనం. సో దాన్ని GVA ఎట్ ద బేసిక్ ప్రైజెస్ అంటాం. GVA బేసిక్ ప్రైజెస్ అంటే GVA ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. GVA ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మనకి ఏంటి? GVA ఎట్ ద వాట్ బేసిక్ ప్రైజెస్ అనేది డెరైవ్ అవుతుంది మనకి. ఓకే, ఇది ఆల్రెడీ చదివి ఉన్నాం. మీకు తెలియకపోతే జస్ట్ సీ హియర్. మనం పాతకాలంలో మనం ఏమంటాం? రెంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, మనకి వేజెస్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్స్ కానీ వచ్చేటివి ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ నుంచి. సో ల్యాండ్ మీద ఏమొచ్చేటి? రెంట్ వచ్చేటి, మనకి ఈ క్యాపిటల్ మీద ఇన్కమ్ వచ్చేసి, లేబర్కి ఏంటి? సాలరీ వచ్చేటి, ఎంటర్‌ప్రెన్యూర్కి ఏమొచ్చేటి? ప్రాఫిట్స్ వచ్చేటి. ఇవన్నీ ఓల్డ్ క్యాలిక్యులేషన్. కానీ కొత్త క్యాలిక్యులేషన్ ప్రకారం ఏం చేసాం? కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ కానీ అండ్ మిక్స్డ్ ఇన్కమ్ లేదా ఆపరేషన్ సర్ప్లస్ అని మనం పేర్లు పెట్టుకున్నామా లేదా? కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ లేదా మిక్స్డ్ ఇన్కమ్ అండ్ లేదా ఏమంటున్నాం మనం? ఆపరేషన్ సర్ప్లస్ అని చెప్తున్నాం. మిక్స్డ్ ఇన్కమ్ లేదా ఆపరేషన్ సర్ప్లస్ అని గుర్తుందా? మర్చిపోయారు. చూడండి, మిక్స్డ్ ఇన్కమ్, ఆపరేషన్ సర్ప్లస్, కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్, వేజిబుల్ ఏంటి? కాంపెన్సేషన్ అని మనం పేర్లు పెట్టుకున్నాం మనం. సో దాన్ని మనం ఏమంటున్నాం? GVA ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్. GVA ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు ఇదన్నమాట. ఇది కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్, మిక్స్డ్ ఇన్కమ్ లేదా ఆపరేషన్ సర్ప్లస్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి? కాంపెన్సేషన్. సో ఇవన్నీ కలిపితే ఏమైతే మనకి GVA ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్. ఒక వస్తువుని తయారు చేయడానికి
చేయడానికి ఉపయోగపడే ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ అని చెప్పాము. పాత కాలంలో దీన్ని ఎట్లా రాసేవాళ్ళు, ఇలా రాసేవాళ్ళం. అంటే ఓల్డ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటి, రెంట్, ఇంట్రెస్ట్, వేజెస్ అండ్ ద ప్రాఫిట్స్ అని చెప్పి ఇలా రాసేవాళ్ళం. ఈ టెర్మినాలజీని మనం తీసేసాం ఇండియాలో. తీసేసి వాటి ప్లేస్ లోనే కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్, ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా ఆపరేషన్ సర్ప్లస్ అండ్ నెక్స్ట్ ఏంటిది కాంపెన్సేషన్ అనేది రిప్లేస్ చేసాం. ఓకే, క్లాస్ లో డీటెయిల్ గా మాట్లాడడం, నేను ఇప్పుడు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఓకేనా, ఇది తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి ఏంటి, దీని నుంచి ఏమంటది, జీబీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్ రావాలి. జీబీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్, జీబీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్ రావాలి అంటే మనం అప్పుడు ఏం చేస్తాం, కొత్త క్యాలిక్యులేషన్ లో దీన్ని తీసుకుంటాం. అంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది. సో జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ ఎంత ప్రొడక్షన్ కాస్ట్ అయింది అనేదిగా మనం తీసుకునేది. జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకొని ప్లస్ ఆ గవర్నమెంట్ కి ఏవైనా వస్తువుల పైన ఏంటిది ఎంటైర్ ప్రొడక్షన్ పైన వేసేది ఏంటివి ట్యాక్సెస్, దట్ ఈస్ ద ప్రొడక్షన్ ట్యాక్సెస్. ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ అండ్ ద ప్రొడక్షన్ సబ్సిడీస్. ప్రొడక్ట్ కాదు, ప్రొడక్షన్. ఓకేనా, ప్రొడక్ట్ వేరు, ప్రొడక్షన్ వేరు. ప్రొడక్ట్ అంటే ఒక సింగిల్ ప్రొడక్ట్ కి ఇచ్చేది, ఇది ప్రొడక్ట్ కి ఇచ్చే సబ్సిడీస్, ప్రొడక్ట్ కి ఇచ్చే ట్యాక్సెస్ కాదు, ప్రొడక్షన్ మీద వేసేది, ఎంటైర్ ప్రొడక్షన్ మీద వేసే ట్యాక్సెస్ ఇవి. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఏం డిరైవ్ చేస్తాం మనం, జీడిపి ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ డిరైవ్ చేస్తాం. జీడిపి ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ ఈక్వల్ టు ఇది కదా, సో జీబీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్. సో దీని నుంచి ఏం చేస్తాం మనం, జీబీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్. సో ప్లస్ ఇది ఇదే కదా ఇక్కడ వచ్చింది, ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఏంటి మనకి ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ఏంటి మనకి ప్రోడక్ట్ సబ్సిడీస్ చేయాలి. ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ఏంటి మనకి ప్రోడక్ట్ సబ్సిడీస్ చేయాలి. అర్థమవుతుందా, ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ చేయాలి. ఇప్పుడు జీడిపి రావాలి అనుకుంటే, నువ్వు జీడిపి రావాలనుకున్నావు అనుకో, ఏంటి జీబీఏ బేసిక్ ప్రైజెస్ కి ఏం యాడ్ చేయాలి, ప్రొడక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి. కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మైనస్ ఇచ్చాడు, అంటే రివర్స్ లో ఇచ్చాడు, మనం యాడ్ చేయాలి ఇక్కడ. ఒకవేళ జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే, జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే జీబీఏ బేసిక్ ప్రైజెస్ నుంచి ఈ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇది అటు పోతే అది ఇది అటు తీసుకపోయినా అది టచ్ అయినా మైనస్ అయింది కదా. అడిగింది ఏంటిది, ఇది జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. ఇప్పుడు జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే ఈ రెండేమైతే మైనస్ అవుతాయి కదా, ఈ రెండేమైతే మైనస్. అందుకే ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, నెట్ ట్యాక్సెస్ అన్నాడు, నెట్. సో ట్యాక్సెస్ అని ఇచ్చేసాడు డైరెక్ట్ గా. నెట్ అంటే రెండిట్లో డిఫరెన్స్ కదా. సో అప్పుడు ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏం చేస్తాం, దాన్ని దీంట్లోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే ఏమవుతుంది, జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది మనకి. అర్థమవుతుందా, లేదంటే జీబీఏ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఉండాలంటే జీబీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ఏం చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి జీబీఏ ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ వస్తాయి. సో ఈ రెండు ఏమైంది, స్టేట్మెంట్స్ రివర్స్ లో ఇచ్చాడు. ఈ రెండు అనేటివి స్టేట్మెంట్స్ రివర్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీన్ని మన క్లాస్ లో పెద్ద ఎత్తున డిస్కస్ చేయడం జరిగింది, దాదాపు గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచి. ఓకే, బ్యాక్ టు క్వశ్చన్ చూడండి. టు అరైవ్ ద జీబీఏ ఎట్ ద బేసిక్ ప్రైస్, జీబీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ యాడ్ చేయాలంటే, సో మనకి ఏంటిది, సో ప్రైజెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు ద జీడీపీ ఎట్ ద మార్కెట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేస్తున్నామా మనం, ఏమైనా జీబీఏ వాల్యూ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ కి అసలు ఈ జీడిపి రావాలంటేనే ఈ రెండు యాడ్ చేయాలి కదా, ఈ రెండు యాడ్ చేస్తేనే జీడిపి వస్తుంది, అవునా కదా. సో అది రివర్స్ లో ఉంది స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ టు ద ఫ్యాక్టర్ కాస్ట్, జీబీ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ఏంటిది, జీడిపి ఎట్ ద ఫ్యాక్టర్ మైనస్ ఇది చేయొచ్చు. ఇవి చేస్తేనే కదా మనం ఇంతకుముందు జీబీ బేసిక్ ప్రైజెస్ నుంచి ప్రొడక్షన్ ట్యాక్సెస్ తీసేస్తే ఏమొస్తుంది, జీబీ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్టే కదా వచ్చేది. ఓకే, సో కాబట్టి ఆన్సర్లు ఇక్కడ ఏమైతున్నాయి మనకి, బీడి ఆన్సర్ ఉందా. ఓకే, బీడి. సో బీడి అనేది రెండు ఏమైతే ఆన్సర్స్ కరెక్ట్ అయితే, సో బి అండ్ నెక్స్ట్ డి అనేది కరెక్ట్ అవుతాయి ఆన్సర్స్. ఆన్సర్ 1 ఈస్ కరెక్ట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి మీరు క్లాస్కి వెళ్ళి రీబ్రష్ చేయండి. ఓకేనా, క్లాస్కి వెళ్ళి రీబ్రష్ చేయాలి, లేకపోతే కష్టం. ఇది చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి కానీ ఈ ఫామ్ లో ఖచ్చితంగా గుర్తుండాలి. ఈ క్వశ్చన్ చేయాలంటే ఈ ఫామ్ లో ఖచ్చితంగా ఇది జీబీఏ ఎట్ ద ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ఇది గుర్తుండాలి, మళ్ళీ జీబీఏ బేసిక్ ప్రైస్ అంటే ఇది గుర్తుండాలి, అండ్ జీడీపీ ఎట్ ద మార్కెట్ ప్రైస్ అంటే ఈ ఫామ్ లో సెట్ వచ్చినాయి గుర్తుండాలి. ఇది గుర్తుంటేనే నీకు అది డెరివేషన్ వస్తుంది, లేకపోతే రాదు. సో కాబట్టి కొంచెం అది టెక్నికల్లీ స్ట్రాంగ్ క్వశ్చన్, బట్ మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటే మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Which of the following statement is true in relation to, మీరు చదవండి క్వశ్చన్. నేషనల్ ఇన్కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాట్, అవుట్పుట్ మెథడ్. అవుట్పుట్ మెథడ్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్. అవుట్పుట్ అంటే ప్రొడక్షన్ కదా, ప్రొడక్షన్ మెథడ్. ప్రొడక్షన్ మెథడ్ ఎట్లా చేస్తాను, ప్రొడక్షన్ లో ఏం చేస్తావు, ఎంత ప్రొడక్షన్ జరిగింది, దానికి ఉన్న ప్రైస్ ఏంటిది, అదే కదా నేషనల్ ఇన్కమ్. సింపుల్ గా ఇక్కడ అవుట్పుట్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ మెథడ్ అన్నట్టే కదా. సో ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటిది, వస్తువు యొక్క ప్రొడక్షన్ ఎంత జరిగింది, క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్షన్, దానికి ఉన్నటువంటి ఏంటిది ప్రైజెస్ కదా. అదర్వైజ్ వీ కెన్ సింప్లీ రైట్ క్వాంటిటీ, క్యూ ఫర్ క్వాంటిటీ, దానికి ఉన్నటువంటి ప్రైజెస్. ఓకే, ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉంది, 10 ప్రొడక్ట్స్ జనరేట్ అయినాయి, అప్పుడు ఏమైతే నాకు, సో ఆటోమేటిక్ గా 1000 రూపాయలు అనేది ఏమైతే మనకి ఆటోమేటిక్ గా మనకి జీడిపి అవుతుంది మనకి. అలాంటి మెథడ్ ని మనం ఏంటంటే ప్రొడక్షన్ మెథడ్ అంటాం. ఈ ప్రొడక్షన్ మెథడ్ కి సంబంధించి భారతదేశంలో వస్తువులన్నింటిలో ప్రొడక్షన్ మెథడ్ లోనే కదా. మనం అగ్రికల్చర్ లో ఎన్ని వస్తువులు ప్రొడక్షన్ అంటే ఎట్లా చేస్తాం, ఎంత క్వాంటిటీ ఆఫ్ ద ప్యాడీ ప్రొడ్యూస్ అయింది, వరి ప్రొడ్యూస్ అయింది, ఒక క్వింటాల్ ధర ఎంత, అట్లనే కదా క్యాలిక్యులేట్ చేసేది. ఎన్ని సబ్బులు ప్రొడ్యూస్ అయినాయి,
ఆ సబ్బు ఒక్కొక్క సబ్బు యొక్క ధర ఎంత, క్వాంటిటీ ఇంటూ ప్రైస్, ఇవే కదా ప్రొడక్షన్. మరి దాంట్లో ఏం చేస్తాం మనం, ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటామా, తీసుకోం కదా. ఎందుకంటే జీడీపీలో ఏం తీసుకుంటాం మనం, ఫైనల్ వాల్యూ తీసుకుంటాం కదా. ఫైనల్ వాల్యూ తీసుకున్నామంటే దాంట్లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ గూడ్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి. ఇప్పుడు కార్ ఉంది, కార్ యొక్క ప్రైస్ మార్కెట్ లో 14 లక్షలు అంటే ఆ 14 లక్షలు టైర్ కాస్ట్, ఇంజన్ కాస్ట్, సీట్ బెల్ట్, సీట్ కాస్ట్, గ్లాసెస్, టైర్స్, బూట్ స్పేస్ అన్ని ఇంక్లూడ్ అవుతున్నాయి కదా, 14 లక్షలు అయింది. లేకుంటే అవ్వదు కదా 14 లక్షలు. సో కాబట్టి ఇంటర్మీడియట్ గూడ్స్ కి ఎంత కాస్ట్ అయింది అనేది మనం కన్సిడరేషన్ లోకి తీసుకోము జీడీపీలో. ఓన్లీ ఏంటిది ఫైనల్ వాల్యూ తీసుకుంటాం. ఎందుకంటే ఫైనల్ వాల్యూలో ఆల్రెడీ ఇంటర్మీడియట్ గూడ్స్ ఏముంటుంది, ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ సపరేట్ గా మళ్ళీ ఇంటర్మీడియట్ గూడ్స్ మనం క్యాలిక్యులేషన్ లోకి తీసుకోము మనం. ఓకేనా. సో చూడండి, అండర్ దిస్ మెథడ్ ద మార్కెట్ వాల్యూ, జీడీపీ అంటే ఏంటిది, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద వాట్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద గివెన్ ఇయర్. కరెక్ట్ కదా. అండ్ సెకండ్ మెథడ్ చూడండి, టు అవాయిడ్ ద డబుల్ కౌంటింగ్ ద వాల్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ ఈస్ నాట్ కన్సిడర్డ్. అంతే కదా, కార్ కి టైర్ ఉంది, ఆ టైర్ ధర ఆల్రెడీ ఫైనల్ వాల్యూ ఉంటాయి కదా, మళ్ళీ టైర్ కి ఎంత కాస్ట్ అనేది మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం. కార్ ధర 14 లక్షలు అయింది, దాని టైర్, ఇంజన్ అన్ని కలిపితేనే కదా. సో కాబట్టి అందుకోసం డబుల్ కౌంటింగ్ చేయకుండా ఉండడానికి కోసం మనం ఇంటర్మీడియట్ గూడ్స్ ఏం చేస్తాం, తీసేస్తాం. రైట్. సో కాబట్టి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చినారో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా అబ్సల్యూట్లీ ట్రూ స్టేట్మెంట్స్, వెరీ బేసిక్ స్టేట్మెంట్స్ ఇవి. జీడీపీ క్యాలిక్యులేషన్ లో ఉన్నటువంటి బేసిక్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడొచ్చు మనం ఫైనల్ వాల్యూ అని చెప్పాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జీడీపీలో ఏమేమి ఉండవు అనేది కూడా మనకి ఇక్కడ చూడండి ఎక్స్క్లూడెడ్. మనకు బాహుబలి, ఇవి జాగ్వార్ కార్ ఇవన్నీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓఎన్జీసీ విదేశ్ ఇవన్నీ కూడా మనకి ఏంటి ఉండవు అనమాట, అవి ఎక్స్క్లూడ్ చేస్తాం జీడీపీ నుంచి. సో ఇవి జీడీపీలో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఇదంతా కూడా మనం చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఓకే, బేసిక్స్ నుంచి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ద ఓన్లీ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీస్ ఆర్ గివెన్ టైం పీరియడ్ జీడీపీ అన్నాడు. అంటే డైరెక్ట్ అవుతుంది. అసలు వాల్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ తీసుకో మనం. వాల్యూ ఆఫ్ ద ఏం తీసుకుంటాం మనం, ఇంతకుముందు అనుకున్నాం కదా వాల్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ అంటామా, నో. అసలు వాల్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ తీసుకో. ఇక్కడ ఏముండాలి, వాల్యూ ఆఫ్ ద ఏముండాలి మనకి, ఫైనల్ గూడ్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చి ఇంటర్మీడియట్, అసలు ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క కాస్ట్ ఆల్రెడీ మనం ఫైనల్ వాల్యూలో తీసుకుంటాం కదా. ఒక వస్తువు ప్రొడక్ట్ కి ఎట్లా కాస్ట్ అయిందంటే అన్ని ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క కాస్టే కదా ఫైనల్ ప్రొడక్ట్ అయింది. రైట్. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ ఏమన్నాడు, వైల్ ద ఎస్టిమేటింగ్ ద గ్రాస్ నేషనల్ ఇన్కమ్ నెట్ ఫారెన్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ ఈస్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద జీడీపీ అన్నాడు. ఇప్పుడు మనకి జీడీపీ, ఇప్పుడు జిఎన్పీ నెట్, ఇప్పుడు జిఎన్పీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, ఇదే కదా జిఎన్పీ ఈక్వల్స్ టు, ఇప్పుడు జీడీపీకి ఏం చేయాలా, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ అబ్రాడ్ కదా. సో నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్, అవునా. సో నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం మనం. రైట్. ఎక్కడ నుంచి మనకి ఫారెన్ నుంచి ఎంత వస్తుంది అనేది కదా. సో మనకి ఇండియాకి టోటల్ గా ఇన్కమింగ్ ఎంత వస్తుంది అండ్ మైనస్ ఇండియా నుంచి ఏమైతుంది మనకి అవుట్ గోయింగ్ ఎంత వెళ్తుంది, ఫారెన్ కంట్రీస్ కి ఎంత వెళ్తుంది మనీ. దీన్నే మనం ఏమంటాం, ఈ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అంటాం. నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అనేది పాజిటివ్ ఉంది అనుకోండి, ఇది పాజిటివ్ గా యాడ్ చేస్తాం మనం. ఒకవేళ పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది అనుకుందాం, మనకి ఇది నెగిటివ్ ఉంటే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, అవునా. నెగిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే ఏమైతే పాజిటివ్ అవుతుంది. కానీ జనరల్ ఫార్ములా ఏంటిది, మన పాజిటివ్ జనరల్ ఫార్ములా ఏంటిది, యాడ్ చేయాల్సిందే కదా. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ అబ్రాడ్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇండియాలో ప్రొడ్యూస్ అయింది, ఇది ఎక్కడ నుంచి వస్తుందంటే ఇన్కమ్, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ ఫారెన్, ఫారెన్ నుంచి వస్తున్న ఇన్కమ్. మనం దీని రెండు యాడ్ చేస్తేనే కదా మన టోటల్ నేషనల్ ప్రొడక్ట్ వస్తుంది. ఇది విత్ ఇన్ ఇండియాలో ప్రొడ్యూస్ అయింది, సో ఇది ఇక్కడ అవుట్ సైడ్ ఇండియాలో ప్రొడ్యూస్ అయింది మనకి. సో రెండు యాడ్ చేస్తేనే కదా టోటల్ గా ఇండియన్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది మనకి. అందువల్ల మనకి ఎప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. మనం సబ్స్ట్రాక్ట్ చేయము, అది ఒక దేశానికి సబ్స్ట్రాక్ట్ అవ్వచ్చు. ఎప్పుడు వాళ్ళకి అవుట్ గోయింగ్ ఎక్కువగా ఉండి ఇన్కమింగ్ తక్కువగా ఉంటే ఇదేమైతే టోటల్ నెగిటివ్ వాల్యూ అవుతుంది. నెగిటివ్ వాల్యూ అయినప్పుడు సబ్స్ట్రాక్ట్ అవుతుంది. కానీ జనరల్ గా సబ్స్ట్రాక్ట్ చేయం, యాడ్ చేస్తాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ సింబల్ అనేది మారిపోవచ్చు, దేశంతో దేశం మారిపోతుంది, అది డిపెండ్స్ అపాన్ ద వాట్ వాళ్ళ కంట్రీ. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో నాకు కూడా గుర్తులు, మళ్ళీ ఒకసారి చదువు. ఏమన్నా, వాళ్ళు ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ద నెట్ ఫారెన్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ ఇట్ విల్ బి సబ్స్ట్రాక్ట్. పాజిటివ్ కాదు, నెగిటివ్ అయితే అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తాం. పాజిటివ్ అయితే ఎందుకు సబ్స్ట్రాక్ట్ చేస్తాం, పాజిటివ్ అయితేనే డైరెక్ట్ యాడ్ చేయాలి కదా. సో జిఎన్పి ఈక్వల్ టు మనకి ఏంటి ఇదే కదా, జీడీపీ ప్లస్ ఏంటి సంథింగ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ యాడ్ చేస్తాం. ఇది నెగిటివ్ అయితే అప్పుడు నువ్వు ఏం చేయాలా, సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇండియాకి అడిగాడు అనుకో, ఇది ఇక్కడ తీసేసి ఇండియా అన్నాడు అనుకోండి. సో ఇండియా అన్నప్పుడు అప్పుడు మారిపోతా ఆన్సర్, ఇండియాకి నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క అవుట్ గోయింగ్ ఎక్కువ, ఇన్కమింగ్ తక్కువ. సో మన యొక్క అవుట్ గోయింగ్ ఎక్కువ, ఇన్కమింగ్ తక్కువ, కాబట్టి ఇండియాకి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి అది వేరే స్టోరీ. ఇక్కడున్న క్వశ్చన్ ప్రకారం మాత్రం సో మనకేంటి, సో రెండు కూడా ఏంటి మనకి రాంగ్ స్టేట్మెంట్స్, నైదర్ ఏ నార్ బి, బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్. ఇది మనం చెప్పామా లేదా అంటే క్లాస్ రూమ్ లో మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జిఎన్పి ఈక్వల్ టు జీడీపీ, ఇది ఇన్కమింగ్ మైనస్ అవుట్ గోయింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ గా 100 రూపీస్, 110 రూపీస్, పాజిటివ్ అయితే ఏమైతే, నెగిటివ్ అయితే ఏమైతే అని చెప్పేసి చాలా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాస్ లో. ఓకే, నెక్స్ట్ వన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్డ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద ట్రూ? చదవండి ఒకసారి. ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ ఇన్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇండికేట్స్ ద వర్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్, అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ వేర్ ఇన్ వీ కెన్ మెజర్ ఇట్. సో రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు. క్లియర్. ఎకనామిక్ గ్రోత్ ని ఇయర్ టు ఇయర్ మెజర్ చేస్తామా లేదా? ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా ఇయర్ టు ఇయర్ మనం మెజర్ చేయడం జరుగుతుంది కదా. సో రైట్. సో మనకి ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం, అది ఆల్రెడీ తెలుసు మీకు. ఎవ్రీ ఇయర్ మనకి క్వార్టర్లీ బేసిస్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కూడా మనం డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో ఇది జీడిపిని ఇయర్ టు ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎకనామిక్ గ్రోత్ అనేది ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్, వీ కెన్ మెజర్ ఇట్ అన్నాడు. అంతే కదా, మెజర్ చేయొచ్చు కదా. మనకి మెజర్ చేస్తున్నాం కదా. మన ఇండియాది 295 lakh crores అని చెప్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? మెజర్ చేస్తున్నాం కదా. ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ అంటే ఏంటిది మనకి? అంటే దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటున్నాం కదా. ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ అంటే సంథింగ్ సాధించాలనుకుంటున్నాం మనం. ఎకనామిక్ గ్రోత్ అనేది ఏంటిది? 5%, 6%, 7% అనేది ఏంటిది? ఒక క్వాంటిటేటివ్ టర్మ్ లో మెజర్ చేస్తున్నాం. ఆ క్వాంటిటేటివ్ టర్మ్ లో మెజర్ చేసి మేము ఇంత సాధించామని చెప్తున్నాము. అర్థమైందా? సో అందువల్ల అది ప్రిసైజ్ గా కరెక్ట్ గా చెప్తుంది. సో అది ఆబ్జెక్టివ్ టర్మ్. సో ఈ లెక్క ప్రకారం రెండు కరెక్ట్. ఏవి? సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నాడు? ట్రూ. చదవండి నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్కమ్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ ఈజ్ మెజర్ ఆఫ్ ద ట్రూ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్, అండ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ద కరెంట్ ప్రైజెస్ ఈజ్ ద బెటర్ ఇండెక్స్ ఆఫ్ ద ఎకనామిక్ వెల్ఫేర్ యాజ్ కంపేర్డ్ టు ద నేషనల్ ఇన్కమ్ ఎట్ ద కాన్స్టెంట్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? క్లియర్ గా నామినల్ జీడిపి వర్సెస్ రియల్ జీడిపి గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. నామినల్ జీడిపి వర్సెస్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి? రియల్ జీడిపి. నామినల్ జీడిపి వర్సెస్ రియల్ జీడిపి ఏదైతుందో ఆ రెండింటిల మధ్యన క్వశ్చన్ అడుగుతాడు. నామినల్ జీడిపి బెటరా, రియల్ జీడిపి బెటరా? రియల్ జీడిపి కదా బేస్ ప్రైజెస్. నామినల్ జీడిపీలు ఏముంటాయి? ప్రైజెస్ పెరిగినా కానీ మనకు జీడిపి పెరిగినట్టు కనిపిస్తుంది. నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నామినల్ జీడిపి వర్సెస్ రియల్ జీడిపి ఉంటే ఇవన్నీ ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పాయి. అందుకోసం ప్రొడక్షన్ వర్సెస్ టాక్సెస్. ప్రొడక్షన్ వల్ల పెరగాలి కానీ టాక్సెస్ వల్లనో ప్రైజెస్ వల్లనో జీడిపి పెరగకూడదు అని చెప్పేసి మనం డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం. అందుకనే మనకి ఏంటిది? రియల్ జీడిపినే తీసుకోవాలి. సో అని మనం చాలా డీటెయిల్ గా క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోర్ దాన్ 40 minutes కి పైగా ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి. సో కాబట్టి మనకి ఎప్పుడైనా సరే మనకి సో రియల్ జీడిపి అనేది క్లియర్ ఇండికేషన్, నామినల్ జీడిపి కాదు. ఎందుకు నామినల్ జీడిపి కాదు అంటే మీరు ఆలోచించండి. నామినల్ జీడిపి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఇప్పుడు నామినల్ జీడిపి ఏ ఇయర్ కి? సో 2023-24 కి క్యాలిక్యులేట్ చేద్దాం సపోజ్ అనుకుందాం. అంటే అప్పుడు 2023-24 యొక్క ఏంటిది మనకి? ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ దట్ ప్రైజెస్. ఈ ఇయర్ యొక్క ప్రైజెస్ ఉన్నాయి అనుకుందాం. ఈ ఇయర్ యొక్క ప్రైజెస్ ఉన్నాయి 2023 అండ్ 24 ప్రైజెస్. ఓకేనా? నెక్స్ట్ రియల్ జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, సో రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనకి 2023-24 ఇయర్ లో ఉన్నటువంటి ఏంటిది మళ్ళీ? ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ద ఏంటిది? ప్రైజెస్ ఆఫ్ ద ఏ ఇయర్ మనకి. సో 2011 and 12 ఏమవుతున్నాయో ఆ ఇయర్ యొక్క ప్రైజెస్ తోటి మల్టిప్లై చేయాలి. రైట్. సో కానీ మీరు ఆలోచించండి, మనకు పెట్రోల్ ధరలు ఎంత పెరిగినాయి? పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సో మనకి ఆటోమేటిక్ గా ఒకప్పుడు ఇక్కడ పెట్రోల్ ధర లీటర్ కి 60 రూపాయలు ఉంటే పెట్రోల్ ధర ఇక్కడ లీటర్ కి ఇప్పుడు ఎంత అయింది? 110 రూపాయలు అయింది. 110 రూపాయలు లీటర్ ఉంది. మరి ఆటోమేటిక్ గా జీడిపి వాల్యూ పెరుగుతుంది కదా. నామినల్ జీడిపి వాల్యూ పెరుగుతుంది కానీ రియల్ జీడిపి వాల్యూ తగ్గుతుంది. అంటే నామినల్ జీడిపి వాల్యూ ఎందువల్ల పెరుగుతుంది అంటే ప్రైజెస్ పెరిగినాయి. ఆల్మోస్ట్ పెట్రోల్ ప్రైస్ ఏమైంది? డబుల్ అయింది. ఆల్మోస్ట్ పెట్రోల్ ప్రైస్ డబుల్ అయింది. సో అందువలన మనకి నామినల్ జీడిపి ఎప్పుడు కరెక్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేట్ చేయదు. ఎందుకంటే ప్రైజెస్ పెరగడం వల్ల కూడా మనకి జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 10 లీటర్ల పెట్రోల్ తీసుకుంటే ఇక్కడ 600 రూపాయల జీడిపి అవుతుంది. అవునా కదా? సో టోటల్ ఎంత అవుతుంది? 600 రూపీస్ అవుతుంది జీడిపి వాల్యూ. కానీ ఇక్కడ 10 లీటర్లు తీసుకుంటే మనకి 1100 రూపాయల జీడిపి అవుతుంది. రెండింటిలో తేడా ఏంటిది ఇక్కడ అంటే? సేమ్ ఇక్కడ 10 లీటర్లు ఇక్కడ 10 లీటర్లే తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ తీసుకుంటే ఏమైతుంది? మనకి ప్రైజెస్ చేంజ్ వచ్చినాయి. కాబట్టి అందువల్ల ఎప్పుడైనా నామినల్ జీడిపి అనేది ప్రైజెస్ వల్ల కూడా పెరగవచ్చు, అక్యురేట్ గా ఇండికేట్ చేయదు. అందుకనే రియల్ జీడిపియే కరెక్ట్. అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి కరెక్ట్ మెజర్ చేసేదే కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? దీని గురించి పెద్ద ఎత్తున డిస్కస్ చేసాం క్లాస్ లో. భారీ ఎత్తున ఇంత పెద్దగా చెప్పిన నేను. ఓకేనా? డిఫరెన్సెస్ కూడా రాసినాం మనం. ఓకే, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుసు. సో నేషనల్ ఇన్కమ్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ రియల్ జీడిపి అనే ట్రూ మెజర్. సో ఇదేంటి మనకి? ఫాల్స్ స్టేట్మెంట్. బెటర్ ఎకనామిక్ ఇండెక్స్ ఆఫ్ ద వెల్ఫేర్. ఏం వెల్ఫేర్ ఇండికేట్ చేస్తే? ప్రైజెస్ పెరిగితే అవన్నీ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ కాదు. ఓకేనా? సో ఆన్సర్ ఏమైతే కరెక్ట్ అన్నాడా? ఓన్లీ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. Generally,
కాన్సెప్ట్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ట్రూ అన్నాడు. ఓకే, ఇన్ జనరల్లీ రియల్ నేషనల్ ఇన్కమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మెజరింగ్ రాడ్ ఫర్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంతే కదా, ఏదన్నా మనకు బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసిందే రియల్ ఇన్కమ్ తీసుకోవాలి. ఎందుకంటే నామినల్ జీడీపీలో వచ్చిందంతా కూడా ఏంటి, ప్రైజెస్ వల్ల కూడా పెరగవచ్చు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి, కరోనాకి ముందు పెట్రోల్ ధరలు చాలా తక్కువ, ఇప్పుడు పెట్రోల్ ధరలు ఏమైనా చాలా పెరిగిపోయినాయి. బట్ జీడీపీ వాల్యూ పెరిగింది. నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు జీడీపీ వాల్యూ పెరిగింది. బట్ జీడీపీ వాల్యూ దేని వల్ల పెరగాల, ప్రొడక్షన్ వల్ల పెరగాల, ప్రైజెస్ వల్ల కాదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు 60 నుంచి 120కి వేస్తే జీడీపీ ఎంతైనా పెరుగుతుంది, కానీ అది రియాలిటీ కాదు కదా, అది రియాలిటీ కాదు. పెట్రోల్ ధర పెట్టడం వల్ల ఏంటది, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ తగ్గిపోయినాయి. 80-90 రూపాయలకి వచ్చే పెట్రోల్ నువ్వు 110 రూపాయలు వేసినప్పుడు జనాల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏమైతే తగ్గిపోతాయి, పర్చేసింగ్ పవర్ కెపాసిటీ ఏమైతే తగ్గిపోతుంది జనరల్ గా. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఎప్పుడైనా సరే నీకు రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకోవాలి. రెండోది, దెర్ ఈస్ ఏ పాజిటివ్ అసోసియేషన్ బిట్వీన్ ద లెవెల్ ఆఫ్ ద రియల్ నేషనల్ ఇన్కమ్ అండ్ ద లెవెల్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎస్, సో రియల్ నేషనల్ ఇన్కమ్ కి డెవలప్మెంట్ కి ఏముంది రిలేషన్ ఉంది. రియల్ నేషనల్ ఇన్కమ్ ఎంత పెరుగుతా ఉంటే సో జనాల యొక్క డెవలప్మెంట్ అనేది అంత జరుగుతూ ఉంది. కానీ నామినల్ జీడీపీ పెరిగినంత మాత్రం డెవలప్మెంట్ జరిగిందని అనలేము. ఎందుకంటే నామినల్ జీడీపీ అనేది చాలా వాళ్ళకి ప్రైజెస్ వల్ల పెరుగుతాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ పెరుగుతుంటాయి కాబట్టి ప్రైజెస్ వల్ల పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ జీడీపీ అనేది ఒక బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మనము మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి సో ఆటోమేటిక్ గా అంటే నామినల్ జీడీపీతో కంపేర్ చేసినప్పుడు రియల్ జీడీపీ ఇస్ ద వాట్ బెటర్ ఇండికేటర్. ఇక్కడ స్టేట్మెంట్ అది. ఓకేనా, నెక్స్ట్, ద కంటిన్యూస్ ఇంక్రీజ్ in the real income in the short term is essential for the what accelerating the what economic development. అంతే కదా, సో కంటిన్యూగా మనకి సో రియల్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా, ఇంక్రీజ్ అయితేనే కదా మనకి, ఎందుకంటే మనకి జీడీపీ వాల్యూ పెరగాలి కదా, జీడీపీ వాల్యూ పెరిగినప్పుడే గవర్నమెంట్ కి ట్యాక్సెస్ వస్తాయి. ఓకే, మన పాయింట్ ఏంటిది, జీడీపీ వాల్యూ దేని వల్ల పెరగాలి, వస్తువుల యొక్క ప్రొడక్షన్ వల్ల జీడీపీ వాల్యూ పెరగాల, కానీ మనమే ప్రైజెస్ పెంచేస్తే కాదు, ప్రొడక్షన్ వల్ల పెరగాల. ప్రొడక్షన్ వల్ల పెరిగితే అప్పుడు ఎక్కువ మొత్తంలో ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది, అండ్ ఎక్కువ మొత్తంలో వస్తువులు అమ్మి గవర్నమెంట్ కూడా ఏమైనా ఎక్కువ మొత్తంలో ట్యాక్సెస్ కూడా వసూలు అవుతాయి. అంతేగాని నువ్వే ట్యాక్స్ రేట్ పెంచేస్తా అంటే ఏమైతే మళ్ళీ లోఫర్ కర్వ్ అవుతుంది. మనం ట్యాక్స్ రేట్లను పెంచకూడదు. ట్యాక్స్ రేట్లు పెంచడం మనకు ఏమవుతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ రేట్లు పెంచుకుంటూ పోతే, అది కూడా ఎగ్జామినేషన్ అడిగాడు మన క్వశ్చన్, గవర్నమెంట్ ట్యాక్స్ రేట్లు కూడా పెంచుకుంటూ పోతే ఏమైతే మనకి ఇట్లా లోఫర్ కర్వ్ ఉంటుంది అనమాట. లోఫర్ కర్వ్ ఏం చెప్తుందంటే, ఇలా ఒక పారాబోలిక్ పాత్ లోపల నువ్వు ట్యాక్స్ రేట్ ని పెంచిన అనుకో, ట్యాక్స్ 10% అనుకో కడతారు, 20% అనుకో కడతారు, 30% అనుకో కడతారు, 35% వరకు కడతారు. ఇక నువ్వు మళ్ళీ 40% కూడా ట్యాక్స్ పెంచేవనుకో ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ఏమైతే రోజు రోజుకి పడిపోతూ ఉంటుంది. అంటే ఒక రేంజ్ వరకే ట్యాక్స్ పెంచిన అనుకో, అక్కడ వరకు ఇక్కడ ఈ పాయింట్ వరకు ట్యాక్స్లు కడతారు జనాలు. కానీ ఆ పాయింట్ తర్వాత ట్యాక్సెస్ నువ్వు తగ్గించేసావనుకో, పెంచుతూ పోయావనుకో, ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ఏమైతే తగ్గుకుంటూ పోతుంది, ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక లిమిట్ వరకే ట్యాక్స్లు కట్టగలరు, ఒక లిమిట్ దాటితే ఎవరు ట్యాక్స్లు కట్టలేరు. సో దీన్ని మనం ఏమంటాం, లోఫర్ కర్వ్ అని చెప్తాం. ఇది కూడా ఎగ్జామినేషన్ లో అడిగి ఉన్నాడు. సో నేను ఆల్రెడీ మీకు కోడ్ చెప్పాను, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా స్వామి అంటే, ట్యాక్స్ కట్టని వాడు లోఫర్ రాబాయ్ అని చెప్పా. ఓకేనా, సో అట్లా మీకు లోఫర్ గుర్తుండేది, లోఫర్ సినిమాలోనే జియా జైలే సాంగ్ గుర్తుంటది. రైట్ పక్కన పెట్టిద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి మనకి, సో ఆబ్వియస్ గా చూస్తే ఏబిసి కరెక్ట్. ఇక కొంచెం దీన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే దీంతో ఈ దాంతో కాంట్రవర్సీ కూడా చేయొచ్చు. జనరల్ గా ఆలోచిస్తే 3 కరెక్టే, బట్ కాంట్రవర్సీ చేయాలనుకుంటే కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ ఇన్కమ్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్, షార్ట్ పీరియడ్ లో రియల్ ఇన్కమ్ పాసిబుల్ అవుతుందా అవ్వదా, ఇది మళ్ళీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ జనరల్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇఫ్ యూ టేక్ ద వర్డ్ సూపర్ఫిషియల్. కానీ షార్ట్ పీరియడ్ లోపల అంత స్పీడ్ గా రియల్ ఇన్కమ్ పెరుగుతుందా అంటే డౌట్ఫుల్. ఇట్ టేక్ ద వర్డ్ లాంగ్ టైం. ఓకే, సో అది డిపెండ్స్ అపాన్ మన డిపెండ్ కదా, వాళ్ళు ఆన్సర్ ఇచ్చే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంటర్ప్రిటేషన్ రకరకాలుగా చేయొచ్చు, కానీ బట్ ప్రస్తుతానికి అయితే ఆన్సర్ అయితే ఏబిసి కరెక్ట్. ఇదే కదా మనం చెప్పాం, ఎకనామిక్ గ్రోత్, రియల్ ఎకనామిక్ గ్రోత్, సబ్బులు సర్ఫులు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేయో చూడండి. 10 సోపులు, 15 సోపులు, 20 సోపులు ఒకటి ఇంత, ఇగో ప్రైజెస్ పెరిగినాయి. ఇక్కడ ఇగో సేమ్ ప్రొడక్షన్, ఇక్కడ 10 సోపులు, ఇక్కడ ప్రైస్ పెంచుకుంటూ పోయాము. ఇగో ఇది నామినల్ జీడీపీ, ఇది రియల్ జీడీపీ. దేని వల్ల పెరగాల, ప్రొడక్షన్ వల్ల పెరగాల, ప్రైజెస్ వల్ల పెరగాల. సో ఎలా పెరగాలి ఇదంతా కూడా మనం క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం. మనం చాలా నీట్ గా కాన్సెప్ట్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇది కూడా నార్మల్ క్వశ్చన్, దీనికి అసలు ఏం అవసరమే లేదు. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఇక్కడ నీకు ఎంత ఖర్చు పెట్టడానికి ఉన్నది, ఇక్కడ ఉన్న ఆప్షన్ అని మీరు చూడండి అమ్మా. నువ్వు ఏది ఖర్చు పెడతావు, పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షనా, పర్సనల్ ఇన్కమ్ ప్లస్ పర్సనల్ సేవింగ్సా, పర్సనల్ ఇన్కమ్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెసా, పర్సనల్ ఇన్కమ్ ప్లస్ డైరెక్ట్ ట్యాక్సెసా. నీకు వచ్చిన పర్సనల్ ఇన్కమ్ లకి వెళ్ళి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, కడితే మిగిలింది కదా, అప్పుడు ఏం అవ్వాలి, ఇక్కడ మైనస్ అవ్వాలి. ఇక్కడ కూడా ఏంటిది, నువ్వు పర్సనల్ ఇన్కమ్ నుంచి ఎంత కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, వస్తువుల పైన కడుతూ ఉంటావు, అవన్నీ నీ డబ్బులకి వెళ్ళి పోతా ఉంటాయి, అవునా కదా. సో నీ డబ్బులకి వెళ్ళి పోతా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఏంటిది, ఇక్కడ ఆల్రెడీ నీకు వచ్చిన ఇన్కమ్ నుంచే నువ్వు సబ్బులు సరుకులు కొనుక్కుంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతూ ఉంటాం. సో ఈ రెండు అనేటివి పెద్ద లింక్ లేని సంబంధాలు. ఇక మిగిలిన రెండే ఇక్కడ.
సో పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ అండ్ ద పర్సనల్ కన్జంప్షన్ ప్లస్ పర్సనల్ సేవింగ్స్. ఏమంటున్నాడు, నీకు ఖర్చు చేయడానికి మిగిలిన ఆదాయం ఎంత అంటున్నాడు, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాడు. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నీకు ఖర్చు చేయడానికి ఎంత మిగిలింది, ఖర్చు చేయడానికి మిగిలితే ఏంటి, ట్యాక్సులు గీక్సులు ఇవన్నీ తీసేస్తేనే మిగిలింది. సో కాబట్టి నీకు ఖర్చు చేయడానికి ఎంత మిగులుతుంది, పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షనా, పర్సనల్ కన్జంప్షనా, డిస్పోజ్ అండ్ పర్సనల్ సేవింగ్స్ మీరు చెప్పండి. ఈ రెండిట్లలో కన్ఫ్యూజ్ అయి ఉంటుంది కదా, ఈ రెండిట్లలో ఎంతో కొంత కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఎప్పుడైనా సరే నీకు దగ్గర అన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత నువ్వు ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ద మనీ నీ ప్యాకెట్లో పెట్టుకుంటావు సేవింగ్స్ కోసం. అంటే ప్యాకెట్లో అంటే ఎప్పుడైనా అవసరం పడుతుందని పెట్టుంటావు. ఇంకా కొన్ని ఎక్కడ తీసుకుపోతావు, ఇంకా కొన్ని మనీ బ్యాంకులో పెట్టుకొని ఉంటావు. బ్యాంకులో పెట్టుకున్న వాటిని ఏమంటావు, సేవింగ్స్ అంటావు. నీ ఇంట్లో ఎప్పటికప్పుడు పెట్టుకునే వాటిని ఏమంటావు, పర్సనల్ కన్జంప్షన్ కోసమే కదా. బట్ నువ్వు రోజు ఖర్చు పెట్టేది, ఇక్కడ అడిగింది ఏంటిది, ఎకనామిక్స్ పక్కన పెట్టండి. ఎకనామిక్స్ పక్కన పెడితే నువ్వు రోజు ఏం చేస్తున్నావు అని అడిగిండు. డిస్పోజబుల్, రోజు పైసలు ఎట్లా ఖర్చు పెడుతున్నావు అంటే నీ దగ్గర రోజు పర్సనల్ కన్జంప్షన్ కి కొన్ని ఉన్నాయి, కొన్ని ఎక్కడ పెట్టుకున్నావు, మిగిలినవి బ్యాంకులో పెట్టుకున్నావు. అదే కదా నీ డిస్పోజబుల్ ఇన్కమ్. ఖర్చు చేయడానికి ఉన్నటువంటి పైసలు ఎన్ని, ఖర్చు చేయడానికి ఉన్న పైసలు, నీ దగ్గర ఉన్న పైసలు, నీవి బ్యాంకులో ఉన్న పైసలు. ఎంతకు మించి ఇంకేమైనా పైసలు ఉంటాయా, నువ్వే ఆలోచించు. ఏమైనా పైసలు ఉంటాయా? ఎకనామిక్స్ అంతా పక్కన పెడదాం. పర్సనల్ ఇన్కమ్, ట్యాక్స్ ఉందట, ఫార్ములా ఉందట, ఫార్ములా ఇవన్నీ పక్కన పెడదాం అమ్మ. ఫార్ములాని పక్కన పెట్టండి. జనరల్ గా నీ దగ్గర ఏమున్నాయి ఖర్చు పెట్టడానికి, నీ దగ్గర ఉన్న పైసలు లేదా నీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న పైసలు, అంతే. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమైతే మనకి పర్సనల్ కన్జంప్షన్ ప్లేస్ ఏమైతే మనకి పర్సనల్ సేవింగ్స్ అవుతుంది. ఓకేనా. సో అది మన దగ్గర ఉన్నటువంటి ఇది. సో పర్సనల్ కన్జంప్షన్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి పర్సనల్ సేవింగ్స్. నీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవే నీకు ఏమైతే మిగులుతాయి అనమాట మనకి. ఓకేనా. సో అది సో ఆల్రెడీ ఇది మనం చాలా పెద్ద ఎత్తున ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 40 నిమిషాలకు పైగా పడుతుంది కాన్సెప్ట్, అందుకని నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా. సో బట్ చూడొచ్చు ఇక్కడ మనకి మనం ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, మన డిఫరెన్సెస్ కూడా ఇగో పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మైనస్, సో పర్సనల్ ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్ గా. సో మొత్తం కూడా ఇగో ఇది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా కార్పొరేట్ ప్రాఫిట్స్ రకరకాలుగా ఏవో చెప్పినాం మనం. సో మొత్తానికి అయితే కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, డిస్పోజబుల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్. ఇది ఇప్పుడు ఒక 20 సార్లు వచ్చి ఉంటుంది అన్ని ఎగ్జామ్లలో కలిపి. మనకి ఏముంటాయి, ప్రొడక్షన్ మెథడ్ ఉంటుంది, ఇన్కమ్ మెథడ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది. సేవింగ్స్ మెథడ్ ఎక్కడ ఉంటుంది, జీడీపీ క్యాలిక్యులేట్ చేయడానికి సేవింగ్స్ మెథడ్ ఎక్కడ, ప్రొడక్షన్ అవుట్పుట్ మెథడ్ అంటే ఏంటి, ప్రొడక్షన్ మెథడే కదా. సో ప్రొడక్షన్ మెథడ్ ఎక్కడ వాడతాం మనం, అవుట్పుట్ మెథడ్ ఏదైతే ఉంది, అరే ఈ మెథడ్ ఎక్కడ వాడతాం మనం, ప్రొడక్షన్ మెథడ్ కానీ అవుట్పుట్ మెథడ్ కానీ ఏంటి మనకి. సో వీటికి అగ్రికల్చర్ సెక్టార్ లో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ లో కానీ ఎక్కువ మొత్తాలు ఏం వాడతాం, ఇవే వాడతాం కదా. ఎంత క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ జరిగింది అండ్ ఒక్కొక్క దాని యొక్క ప్రైస్ ఎంత, ఆటోమేటిక్ అప్పుడు మనకి జీడీపీ వాల్యూ వస్తుంది. ఇన్కమ్ మెథడ్ ఎక్కడ వాడతాం, సర్వీస్ సెక్టార్ లో వాడతాం. నీకు సర్వీస్ సెక్టార్ లో ప్రొడక్షన్ మెథడ్ వాడడం, ఇన్కమ్ మెథడ్ వాడతాం. ఎందుకు, సర్వీస్ సెక్టార్ లో డాక్టర్కి వెళ్ళాం అనుకో, డాక్టర్ చేయి పట్టుకుంది అనుకో, నర్స్ వచ్చి నవ్వింది అనుకో, అప్పుడు పైసలు ఇవ్వాలి కదా, అవునా కదా. సో ఇక్కడ ఇన్కమ్ వస్తుంది నీకు. సర్వీస్ సెక్టర్ లో ఎట్లా మెజర్ చేస్తావు, సర్వీస్ సెక్టర్ లో ఇంత క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ ఉన్నాయని మనకు కనిపిస్తాయా, ఫిజికల్ గా ఏం కనిపించవు కదా. సర్వీస్ సెక్టర్ లో డాక్టర్ చేయి పట్టుకుంది కనిపిస్తుందా, చెయ్యి పట్టుకున్నాడు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు అంతే. నర్సు కూడా బాగా చెప్పింది అయిపోయింది, అక్కడికి స్టోరీ ఓవర్. కానీ వస్తువు అట్లా కాదు కదా, వస్తువుని కంటికి కనిపిస్తూ ఉంటది, అర్థమైందా. సో అందువల్ల మనకి ఎంతమంది పేషెంట్ అంటే వచ్చారో అంతమంది అన్ని డబ్బులు వస్తాయి. అందువల్లనే సర్వీస్ సెక్టర్ ని మనం దేని వల్ల కొలుస్తాం, మనం ఇన్కమ్ ద్వారా, ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుందనే కొలుస్తాం, అంతే తప్ప దానికి మెజర్ ఏముండదు. ఇంత క్వాంటిటీ ప్రొడ్యూస్ అయింది మల్టిప్లైడ్ విత్ ప్రైజెస్ ఉండదు. ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ అంతే. రోజు ఎంతమంది పేషెంట్లు ఉంటే అంత ఇన్కమ్ వస్తుంది, పేషెంట్ రాకపోతే ఇన్కమ్ రాదు. కానీ ఇది అట్లా కాదు, వస్తువులు ఆల్రెడీ తయారై ఉంటాయి, సర్వీస్ సెక్టర్ లో తయారై ఉంటాయి, రోజు పేషెంట్స్ రేడియేషన్స్ ఉండవు. సో అందువల్ల ఏంటి మనకి ఇన్కమ్ ఇది. ఓకేనా. ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది మనము దేనికి వాడతాం భారతదేశంలో అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ కి వాడతాం దీన్ని. అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఎంత ఇన్కమ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఒక ఇల్లు కట్టామనుకో, కన్స్ట్రక్షన్ సెక్టర్ అపార్ట్మెంట్స్ కడుతున్నాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నీకు తెలియదు కదా. బేస్మెంట్ వేయాలి, గ్లాసులు వేయాలి, పూత వేయాలి, రేకులు వెళ్ళాలి, దానికి ఒక పెద్ద. సో అదంతా ఇల్లు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఎస్టిమేట్ చేస్తావు, ఓకే ఇంత అయింది అంటే ముందే ఖర్చు పెడుతున్నాను. ముందే ఖర్చు పెట్టిన తర్వాత ఫైనల్ గా ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తావు, ఒక ఇల్లుకు ఇంత ఖర్చు అయింది, ఓ ఇల్లు యొక్క వాల్యూ ఇంత అని చెప్పేసి. అందువల్లనే దానికి ఏ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్స్పెండిచర్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఇల్లు కట్టడానికి ముందు మనం ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఎక్స్పెండిచర్ పెడితే ఇల్లు తయారైంది, లేకుంటే అవుతుందా అవ్వదు. అందువల్ల భారతదేశంలో మనకి జీడీపీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా కన్స్ట్రక్షన్ సెక్టార్ది, సర్వీస్ సెక్టార్ది ఇన్కమ్ మెథడ్ ద్వారా, అండ్ అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ మెథడ్ ద్వారా ఏంటిది అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టార్ది క్యాలిక్యులేట్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, మూడిట్లో ఏం చేస్తాం మనం మిక్స్ చేస్తాం. మూడిట్లో మిక్స్ చేస్తే అప్పుడు ఇండియా యొక్క జీడీపీ వస్తుంది.
అన్నిట్లో సేమ్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఏంటంటే బ్లైండ్ గా చదువుకుంటాం జీడిపి అన్నిట్లోనే జీడిపిని సేమ్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేయరు. అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ని ప్రొడక్షన్ మెథడ్ లో, సర్వీస్ సెక్టార్ ఇన్కమ్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాము, కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎక్స్పెండిచర్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే బై లాజికల్ గా వీటికి ప్రొడక్షన్ ఉండదు. వీటికి కానీ అండ్ సర్వీస్ సెక్టర్ కి ప్రొడక్షన్ ఇంటూ ప్రైసెస్ ఎట్లా మల్టిప్లై చేయడానికి రాదు ప్రాక్టికల్లీ. ఓన్లీ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కి మనం ప్రాక్టికల్ గా మల్టిప్లై చేయొచ్చు ప్రొడక్షన్ ఇంటూ అదే. అర్థమవుతుందా? సో అందువలన మనకి సేవింగ్స్ మెథడ్ అనేది లేదు. ఉన్నాయా 3 మెథడ్లు. ఇండియాలో ఎక్కువ వాడే మెథడ్స్ ఏమంటాడు? ఇండియాలో ఎక్కువ వాడేటి మెథడ్స్ ఈ 2 అనమాట. ఇంకో క్వశ్చన్ అడిగితే ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్ ఏంటిదంటే ఇది ఇండియాలో ఎక్కువ వాడే మెథడ్స్ ఎక్స్పెండిచర్ మెథడ్స్ ఎక్కువ వాడడం. అంటే ఎందుకు వాడడం ఎక్కువ అంటే అది ఓన్లీ కన్స్ట్రక్షన్ సెక్టర్ కి మాత్రమే అప్లికేబుల్, మిగతా వాటికి అప్లికేబుల్ కాదు. ఇండియాలో ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ దేంట్లో వస్తాయి? ఈ ప్రొడక్షన్ మెథడ్ లో. సర్వీస్ సెక్టర్ అంతా కూడా ఇన్కమ్. ఇండియాలో ఎక్కువగా వాడే మెథడ్స్ ఏవి అంటే మనకి అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అనేది ఆర్ ప్రొడక్షన్ మెథడ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వాడుతుంటాం. ఇది చాలా లీస్ట్ యూజబుల్ మెథడ్ ఓన్లీ ఫర్ దవర్ కన్స్ట్రక్షన్ సెక్టర్. సో కాబట్టి ఆన్సర్ అనేది ఏమైతుంది ఇక్కడ? సేవింగ్స్ వదిలేస్తే మిగతా ఆన్సర్లు BCD అనేది ఏంటిది డైరెక్ట్ ఆన్సర్. సేవింగ్స్ మెథడ్ అనేది లేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఇస్ ఎస్టిమేటెడ్ విత్ ద బేస్ ఇయర్ ఇస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైసెస్. అంతే కదా. 2011 and 12 ప్రైసెస్ దగ్గర ఎస్టిమేట్ చేస్తే ఏమంటాం? దాన్ని అదే అంటాం. నేషనల్ ఇన్కమ్ ఇన్ ద కరెంట్ ఇయర్ ఈస్ నోన్ యాజ్ వాట్? రియల్ నేషనల్ ఇన్కమ్ కాదు, నామినల్ అన్నారు. ఇక్కడ కరెంట్ ఇయర్ అయితే ఇక్కడ ఏముండాలి? రియల్ నేషనల్ ఇన్కమ్ కాదు, అది ఏముండాలి? నామినల్ అని ఉండాలి. కానీ ఏమి ఇచ్చాడు మనకి? రియల్ ఇచ్చాడు. రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఇన్ ఇండియా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తుందా? నో. ఇండియాలో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? NSO క్యాలిక్యులేట్ చేస్తారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎప్పుడు ఫామ్ అయింది? 2019లో ఫామ్ అయింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప వీళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. CSO కాదు, CSO ఇప్పుడు లేదు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు లేదు. CSO NSSO రెండిట్లలో 2019లో మెర్జ్ చేసేసి మనం NSO తీసుకొచ్చాం. NSO స్టాండ్స్ ఫర్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఆర్గనైజేషన్ కాదు. ఎత్తుతుంది ఎగ్జామ్ లో. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నాట్ ఆర్గనైజేషన్. ఓకేనా? రైట్. ఇది రాంగే, ఇది రాంగే. మిగిలింది ఏంటిది? ఒకటే రాంగ్ స్టేట్మెంట్ అడిగారా? రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఇక్కడ ఏవి ఒప్పు కాదు అంటే రాంగ్ స్టేట్మెంట్స్. రాంగ్ స్టేట్మెంట్ ఏవి? ఒకటి ఫస్ట్ ఒకటే కరెక్ట్ కాబట్టి BC రాంగ్. అంటే BC రాంగ్ అంటే ఇది. ఇదే కదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మనకి ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? మనకి NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మనకి. ఓకేనా? CSOని మనకి NSOని రెండిట్లను మనము మెర్జ్ చేసాం. CSO 1951లో ఫామ్ అయింది. NSSO మనకి 1950లో ఫామ్ అయింది. ఈ రెండిట్లను మనం 2019లో మెర్జ్ చేయడం ద్వారా మనకి ఏమైంది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వచ్చింది ఇప్పుడు 2019లో. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా అడిగాడు చూడండి. ఇక్కడ మళ్ళీ అదే సేమ్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్ అడిగాడు. ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కూడా అదే, అండ్ ఇంకో క్వశ్చన్ కూడా సేమ్ అదే అడిగాడు. ఇలా ఎందుకు క్వశ్చన్స్ రిపీటెడ్ గా అంటే అవి ఇద్దరు ముగ్గురు ప్రిపేర్ చేసినట్టున్నారు క్వశ్చన్ పేపర్. దాని వల్ల ఏమైనా అంటే క్వశ్చన్స్ అన్ని మిక్స్ చేసినట్టున్నారు. మిక్స్ చేయడం ద్వారా అవి ఏమైనా అంటే క్వశ్చన్స్ అన్ని డూప్లికేట్ అయినట్టున్నాయి. ఓకే రైట్. ఇక్కడ చూడండి. The first official estimates of the national income in independent India are done by the what? Central Statistical Office. రైటే కదా. మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఇండిపెండెంట్ ఇండియాలో అన్నాడు. ఇండిపెండెంట్ ఇండియాలో మనకి CSO అనే మనకి మనకి అఫీషియల్ గా క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెర్జ్డ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇన్ 2016 అన్నాడు. 2016 కాదు, ఎప్పుడు 2019లో అయింది. ఓకే. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఏ మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ కిందనే పనిచేస్తుంది. సో ఆబ్వియస్లీ ఏంటిది? AC కరెక్ట్. సో ఆన్సర్ ఏంటిది? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. రైట్ స్టేట్మెంట్. రైట్ స్టేట్మెంట్స్ అయితే AC. B అని B అనేది ఎప్పుడు కరెక్ట్ అవ్వాలి? 2019 అయితే కరెక్ట్ అయితే, కానీ వాడు ఏమి ఇచ్చాడు? 2016 ఇచ్చాడు. ఇది కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి, 19లో NSO ఫామ్ అయింది. ఇక్కడ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. CSO అండ్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ రెండైపోయినాయి, మనకు మెర్జ్ అయిపోయినాయి. ఒకప్పుడు మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కొట్టలో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని తీసేసాం, ఎత్తేసాం మనం. ఓకే. నెక్స్ట్ వన్, ఇది డైరెక్ట్ సర్వీస్ సెక్టర్ యొక్క ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నా డైరెక్ట్ గా. సర్వీస్ సెక్టర్ యొక్క ఇన్కమ్ ఎంత? దాదాపు 55%. సర్వీస్ సెక్టర్ కి ఎంత వస్తుందని అడుగుతా డైరెక్ట్ గా. ఎకనామిక్ సర్వేలకి వెళ్ళి మనం చెప్పాం, ఇది క్లియర్ కట్ పిక్చర్. సో ఇది 55% ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా మనం చూడొచ్చు. 50%, 54, 52. సో లాస్ట్ ఇయర్ కూడా 54.2, 54.7, దాదాపు ఎంత? 55% మనకి. సో ఇది డైరెక్ట్ గా మనం చెప్పాం 55% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్పిటాలిటీ ఆర్ ద వర్డ్ సబ్ సెక్టార్స్ ఆఫ్ ద వర్డ్ సర్వీస్ సెక్టర్ అంతే కదా. ట్రాన్స్పోర్ట్ హాస్పిటాలిటీస్ అంటే టూరిజమే కదా. సో అవన్నీ కూడా దాదాపు ఏంటిది మనకి. సో దాంట్లో సబ్ సెక్టార్స్ భాగం, సర్వీస్ సెక్టార్ లో భాగం. సెంట్రల్ గవర్నమెంట్ హాస్ ఇంట్రడ్యూస్డ్ ద వర్డ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇండియా స్కీమ్ 2015 రైట్. ఈ స్కీమ్ అనేది ఇప్పుడు లేదు, దీని ప్లేస్ లో మనం కొత్తది ఫారెన్ ట్రేడ్ పాలసీ 2020 కొత్త తీసుకొచ్చాం కాబట్టి దాంట్లో రీప్లేస్ చేసాం మనం. ఓకేనా. సో మామూలుగా ఒరిజినల్ గా ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015 నుంచి 2020 వరకు ఉండే కదా. ఆ ఫారెన్ ట్రేడ్ పాలసీలో దీన్ని తీసుకొచ్చారు. ఇది సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇండియా స్కీమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. రెండు ఇచ్చాడు, ఈ రెండు కూడా ట్రూయే. సో బోత్ ఏ అండ్ బి. ఈ స్కీమ్ ఇప్పుడు లేదు పెద్దగా. సో హోటల్స్ రెస్టారెంట్స్ ఇగో ట్రేడ్ దీంట్లో కిందకి వస్తాయి కదా. ట్రాన్స్పోర్ట్ కానీ హోటల్స్ రెస్టారెంట్స్ దేని కిందకి వస్తాయి మనకి. సో సర్వీస్ సెక్టర్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయని చెప్పాము మనం క్లియర్ గా. సర్వీస్ సెక్టర్ నేను ఆల్రెడీ మీకు ఇండికేట్ కూడా చేశాను. ఏంటి ఈ రియల్ ఎస్టేట్ అనేది అడుగుతాడు. రియల్ ఎస్టేట్ దెబ్బ కొడుతుంది ఎగ్జామినేషన్. రియల్ ఎస్టేట్ ఈస్ చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే సర్వీస్ సెక్టర్ అనుకోరు. రియల్ ఎస్టేట్ ఈజ్ ఏ సర్వీస్ సెక్టర్. ఎందుకంటే అమ్మడం కొనడం. వాడు బిల్డింగ్లు కట్టాడు రియల్ ఎస్టేట్ వాడు. కన్స్ట్రక్షన్ ఎవడో చేస్తాడు. కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని అమ్మడం కొనడం ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం రియల్ ఎస్టేట్ అని చెప్తుంటాం మనం. ఓకేనా. అందువల్ల ఇది కూడా దేనికి వస్తే సర్వీస్ సెక్టర్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ వస్తే ఇలా రావచ్చు. రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద వాట్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాడు. నెక్స్ట్ హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఫెయిల్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ద దీస్ కంట్రీస్ అంటాడు. ఓకే. టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీ. అంతే కదా. టెక్నాలజికల్ వాళ్ళకి టెక్నాలజీ అంత డెవలప్మెంట్ లేదు మనకి. మీరు చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి క్లాస్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏముంది ఇక్కడ క్యారెక్టర్స్ ఆఫ్ ద డెవలపింగ్ అండ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని క్లియర్ గా ఉంది. డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క క్యారెక్టర్స్ ఇవి. ఇందులో చూడండి ఒక క్యారెక్టర్ ఏంటి టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. ఇవన్నిటి గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కేర్సిటీ ఆఫ్ ద క్యాపిటల్. వాళ్ళకి క్యాపిటలే ఉండదు అసలు, డబ్బే ఉండదు. లో అంటే వాళ్ళకి వాళ్ళకి డబ్బే ఉండదు అసలు. డెవలప్ నైజీరియా, సోమాలియా ఈ చిన్న చిన్న దేశాలకు డబ్బు ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంటుందా? మీరు ఆలోచించాలి లాజికల్ గా. వాడు ఇచ్చినది. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వర్డ్. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇవన్నీ చెప్పు. హై లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, లో లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ వెల్బీయింగ్, సో వైడ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ ద పావర్టీ, అగ్రేరియన్ ఎకానమీ, లో పార్టిసిపేషన్ ఇన్ ద ఫారెన్ ట్రేడ్ అండ్ లో లెవెల్ ఆఫ్ ద ప్రొడక్టివిటీ, హై డిపెండెన్స్, హై పాపులేషన్ గ్రోత్ రేట్, స్కేర్సిటీ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ లో జిఎన్పి పర్ క్యాపిటల్. సో ఇవన్నీ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఏంటి క్యారెక్టర్స్ వీఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సెక్షన్ 3 దాంట్లో డెవలప్మెంటల్ ఫీచర్స్ లోపల క్లియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని గంట ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఒక్కొక్క క్యారెక్టర్ గురించి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది టెక్నాలజికల్ నాలెడ్జ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో అదే మనకి ఏం చెప్పాడు ఇక్కడ అసెర్షన్ రీజన్ అడిగాడు మనకి. అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అడగడం జరిగింది. అసెర్షన్ రీజన్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద వాట్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ రైట్. వాళ్ళకి టెక్నాలజీ లేదు, టెక్నాలజీ పరంగా వెనుకబడిపోయారు వాళ్ళు. కానీ హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ ఉందా? లేదు. హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ ఉంటే అన్ని ఫామ్ అవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటిది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటిది? అసెట్స్ క్రియేషన్. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే కదా ఫస్ట్ అసెట్స్ క్రియేట్ చేసేది. ఒకటి ఏమన్నట్టు ఇక్కడ రెండు రివర్స్ ఇచ్చాడు చూడండి. హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ ఉందంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏం అవ్వాలా? సాల్వ్ అవ్వాలి కదా. కానీ హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ లేదు. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ 2 ఏమైతే లో, ఇక్కడ ఏముంది? లో లెవెల్ ఉంది. ఇక్కడ లో లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ ఉంది ఇక్కడ. ఓకేనా. సో కానీ ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్ లో రివర్స్ ఇచ్చాడు చూడండి. హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ చూడండి ఫెయిల్డ్ అన్నాడు. ఓకేనా. ఒకవేళ ఫెయిల్డ్ కాదు, ఒకవేళ హై లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఉంటే ఫెయిల్ కాదు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేది. అసలు హై లెవెల్ ఆఫ్ ద క్యాపిటల్ లేదు అక్కడ. ఇక్కడ ఫెయిల్డ్ కాదు. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ట్రూ అనుకుంటే సక్సెస్ అని అవ్వాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫెయిల్ ఇచ్చాడు. అది అక్కడ అట్లా చూసుకున్నారు రాంగే. అసలు అక్కడ హై లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ లేదు, స్కేర్సిటీ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ ఉంది, క్యాపిటల్ ఉంది, వాళ్ళకి డబ్బులే లేవు. సో అందువల్ల ఓన్లీ ఏ స్టేట్మెంట్ అనేది మాత్రమే ట్రూ, ఆర్ అనేది ఏంటి మనకి ఫాల్స్. నెక్స్ట్ వన్, basket weaving and the pottery making are the examples of the cottage industries, right? And the small scale industries are more capital intensive than the compared to the what cottage industries. Cottage industries ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ ఉంది, మరి నాకు తెలియదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ ద ఆన్సర్స్ ఇచ్చారు, మరి ఎందుకు అలా ఇచ్చారో నాకు ఇది క్లారిటీ లేదు. బట్ ఫస్ట్ అయితే కరెక్టే. మరి సెకండ్ ఇది ఏమంటున్నాడు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ మోర్ క్యాపిటల్ ఇంటెన్సివ్
యాజ్ కంపేర్ టు ద వాట్ కాటేజ్ ఇండస్ట్రీస్. కాటేజ్ ఇండస్ట్రీస్ తోటి కంపేర్ అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా కొంచెం క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే డబ్బులు ఎక్కువ అవసరం అనమాట. ఇన్వెస్ట్మెంట్, సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవసరం. దేంతో కంపేర్ చేసినప్పుడు కాటేజ్ ఇండస్ట్రీస్ తోటి కంపేర్ చేసినప్పుడు. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, పల్లెటూళ్ళలో పెట్టుకున్నా అవి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే, కానీ ఇవి కొంచెం ట్రెడిషనల్ మెథడ్ లో నడుస్తుంటాయి అనమాట. ఇవి ట్రెడిషనల్ గా నడుస్తూ ఉంటాయి. ఇవి కొంచెం మోడర్న్ మిషనరీస్ ని వాడుతుంటాము, కొంచెము మోడర్న్ మిషనరీస్ ని వాడేటి అనమాట. అవి మరీ ట్రెడిషనల్ గా నడుస్తుంటాయి కాటేజ్ ఇండస్ట్రీస్ అనేటివి. సో ఇక్కడ చూసుకుంటే మరి రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కొంచెం ఆలోచిస్తే రెండో స్టేట్మెంట్ కూడా రాంగ్ అయితే, బట్ 90% ఆఫ్ ద టైమ్స్ అయితే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ నేను అనుకోవడం. సో ఆన్సర్ ఇదే. మరి టీఎస్ స్పేస్ ఏమి ఇస్తుందో మనకు తెలియదు, ఎందుకంటే సో ఆబ్వియస్లీ ఇవి ట్రెడిషనల్ నడుస్తాయి కాబట్టి ట్రెడిషనల్ గా అంత పెద్ద కాస్ట్ అవ్వదు, కానీ స్మాల్ స్కేల్ వచ్చినప్పుడు మనకు కొంచెం మిషనరీస్ వాడుతున్నాం మనం. సో కాబట్టి మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎప్పుడు వచ్చాయి, 1977లో మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. అప్పటి వరకు మన క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద భారీ పరిశ్రమలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇచ్చాము. సడన్ గా మనం షిఫ్ట్ కొట్టాం కదా రోలింగ్ ప్లాన్ అన్నింటిలో కూడా ఏంటి, చిన్న స్మాల్ పరిశ్రమ, స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కదా రోలింగ్ ప్లాన్ లో మనకి ఎక్కువ మొత్తం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీగా బోత్ ఏ అండ్ బి అనేది కరెక్టే. రైట్, నెక్స్ట్. Which of the following is one of the core values that serves as our conceptual basis and practical guidelines for the understanding of the what inner meaning of the word development అంటున్నాడు. అంటే డెవలప్మెంట్ కి ఇన్నర్ మీనింగ్ ఏంటిది అంటున్నాడు. డెవలప్మెంట్ కి ఇన్నర్ మీనింగ్ ఏంటిది, ఫ్రీడమ్, ఆప్షన్స్ ఆఫ్ ద సావర్నిటీ కాదు, ప్రజెన్స్ ఆఫ్ ద సావర్నిటీ. మనకి ఫ్రీడమ్ ఉండాలి, అంటే ఫ్రీడమ్ టు టేక్ ద వాట్ డిసిజన్స్, ఏదైనా డిసిజన్ తీసుకునే ఫ్రీడమ్ ఉండాలి. ల్యాక్ ఆఫ్ ద ఫ్రీడమా, నో, ఫ్రీడమ్ అనేది ఉండాలి, ఫ్రీడమ్ షుడ్ బి మోర్. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఫెయిల్ టు సాటిస్ఫై ద బేసిక్ నీడ్స్, నో, ప్రతి ఒక్కరు బేసిక్ నీడ్స్ ని సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే అది అంతేమంటాం డెవలప్మెంట్ అంటాం. ఓకేనా. సో కాబట్టి అవన్నీ రాంగ్. ఇక్కడ ఏముంది మనకి, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం. ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఏంటిది, అక్కడ ఉన్న దాని ప్రకారం ఆత్మగౌరవం, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటిది, ఆత్మగౌరవం. అంటే డెవలప్మెంట్ తో బతకడం, అభివృద్ధితో బతకడం అంటే ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతకడం. ఇది ఎక్కడ నుంచి వచ్చింది క్వశ్చన్ అంటే నార్మల్ అండర్స్టాండింగ్ మీకు ఇచ్చారు. అండ్ ఆల్రెడీ నేను ఇది మీకు క్యాపబిలిటీ అప్రోచ్ అమర్త్య సేన్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది. డెవలప్మెంట్ యాజ్ ఎ ఫ్రీడమ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. సో క్యాపబిలిటీ అప్రోచ్ కింద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ అమర్త్య సేన్ చెప్పిన దాంట్లో పొలిటికల్ ఫ్రీడమ్, ఎకనామిక్ ఫ్రీడమ్, సోషల్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ఉండాలి ప్రతి ఒక్కరికి, అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అమర్త్య సేన్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో అక్కడ ఆత్మగౌరవం ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే మనం ఆల్రెడీ దీంట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఇదే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పెరగడం, ఇవన్నీ కూడా సోషల్ రిలేషన్షిప్స్, ఎమోషనల్, క్వాలిటీ, పర్సనల్, ఇవన్నిట్లలో కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి డెవలప్మెంట్ అంటే ఓన్లీ జీడిపి వాల్యూ పెరగడం కాదు, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పెరగడం, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం మొత్తం. అండ్ ఇక్కడ అమర్త్య సేన్ డెవలప్మెంట్ యాజ్ అ ఫ్రీడమ్ అనే బుక్, అంటే ఆ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు సో మనకి ఈ దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆ క్వశ్చన్ కూడా నెక్స్ట్ చదవండి. ద గ్రోత్ రేట్ ఆఫ్ ద నామినల్ గ్రాస్ వాల్యూ added the basic prices was more in the 2022 as compared with the growth in the 2021 and 22. So in 2022 and 23, the per capita income at the current prices was more than per capita income at the constant prices. The per capita income of the domestic product at the current prices in 2003, Telangana is more than Haryana. ఇట్లా చెప్తున్నాడు. అరే చూద్దాం ఇప్పుడు. అసలు యాక్చువల్గా మనం ఫ్యాక్చువల్ డేటా ఏం ఐడియా లేదనుకుందాం. ఫ్యాక్చువల్ డేటా ఏం ఐడియా లేనప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి మీరు ఆలోచించండి. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి ఆలోచించండి. In 2023, the per capita income at the current prices was more than the what per capita income at the constant price. అది ఏ ఇయర్ అంటే అట్లే ఉంటుంది. ఏ ఇయర్ తీసుకున్నా అంతే ఉంటుంది. 2022 కాదు, నువ్వు ఏ ఇయర్ తీసుకున్నా అట్లనే ఉంటుంది. ఎందుకు, కరెంట్ ప్రైజెస్ ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది. కరెంట్ ప్రైజెస్ ది ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది నీకు. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేటెడ్ డైరెక్ట్. నీకు మిగిలింది ఏంటిది, ఏబిసి అండ్ బీసీఏ. సో కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఏంటిదంటే ఇక్కడ ఏ ఇయర్ తీసుకున్నా కరెంట్ ప్రైజెస్ ఎక్కువనే ఉంటుంది కదా. దేంతో కంపేర్ చేసినప్పుడు, కాన్స్టెంట్ ప్రైజెస్ తో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే కాన్స్టెంట్ ప్రైజెస్ అనేది రియల్ జీడిపి కదా. మనం 2011 and 12 ప్రైజెస్ తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఈ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 2022 and 23 ఇయర్ ప్రైజెస్ తీసుకుంటే ఈ ఇయర్ ప్రకారం ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏ ఇయర్ ప్రైజెస్ 2011 and 12 ప్రైజెస్ తీసుకుంటాం. ఇక్కడ 2022 and 23 తీసుకుంటావు. మరి ఆటోమేటిక్ గా ఇది ఎక్కువ ఉంటుంది. సో అబ్జల్యూట్లీ ఏంటి నీకు బి అనే స్టేట్మెంట్ ట్రూ. సో బి అనే స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది నీకు. అండ్ నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద వర్డ్. సో తెలంగాణ అండ్ హర్యానా, తెలంగాణది ఎక్కువగా ఉంటుంది 3 లక్షలు ఉంటుంది, హర్యానా అయితే 2,96,000 ఉంటుంది. అది కూడా ట్రూనే స్టేట్మెంట్. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్, బట్ లాజిక్ ఉంటే మాత్రం ఆలోచించవచ్చు, లాజిక్ లేకపోతే పోతుంది. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ కద్దాం, మీరే లాజిక్ ఆలోచించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు చూడండి, గ్రోత్ రేట్ ఆఫ్ ద వర్డ్ నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ద బేసిక్ ప్రైస్, అంటే జీబీ ఎట్ ద బేసిక్ ప్రైస్ అన్నది ఇన్ 2022-23 is more as compared with the what 2022. మీరు ఏ ఇయర్ అన్నా తీసుకోండి జనరల్ గా.
జీవీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ఎప్పుడు ఎక్కువ ఉండదు. ఎందుకు ఎక్కువ ఉండదు? మీరు ఆలోచించండి. జీడిపి ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ తీసుకుంటే నీకు ఏమొస్తుంది? జీవీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్ కదమ్మా. జీవీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ కదా. జీవీఏ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ప్లస్ ఏంటిది? ప్రొడక్ట్ టు ట్యాక్సెస్, రైట్? సో ఇక్కడ ఏమి తీసుకుంటావు నువ్వు? ప్రొడక్ట్ టు ట్యాక్సెస్ మైనస్ ఏం తీసుకుంటావు? మళ్ళీ ప్రొడక్ట్ సబ్సిడీస్ అని తీసుకుంటావు. ప్రొడక్ట్ టు ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ అని తీసుకుంటావు. అవునా కదా? అంటే ఏంటిది? ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి కదా. జనరల్ ఎట్లా తీసుకున్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. కానీ వాడు ఏమంటున్నాడు? ఈ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. బై లాజికల్ గా ఆలోచించండి మీరు. జనరల్ గా 95% ఆఫ్ ద టైమ్స్ ఆ స్టేట్మెంట్ ఫాల్సే అవుతుంది. ఎప్పుడో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ టైంలో మేబీ ట్రూ అవ్వచ్చేమో. ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉండడం అనేది అసంభవం జనరల్ గా. కానీ ఎప్పుడు ఏంటి? జీడిపి ఇదే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది యాడ్ చేస్తేనే కదా ఇది వచ్చేది. సో కాబట్టి ఆబ్వియస్ గా వాడు అనేది ఏంటి? దీని యొక్క గ్రోత్ రేట్ అడుగుతున్నాడు ఇక్కడ. ఈ వాల్యూ గురించి అడగట్లేదు. దీని యొక్క గ్రోత్ రేటు అండ్ ఏంటి? దీని యొక్క గ్రోత్ రేట్ కంపేర్ చేస్తున్నాడు. వాడు ఏమంటున్నాడు? దీని యొక్క గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, దీంతో కంపేర్ చేస్తే అంటున్నాడు. బట్ 90% ఆఫ్ ద టైమ్స్ పాసిబిలిటీ లేదు. జనరల్ గా 99.9 టైమ్స్ కూడా పాసిబిలిటీ లేదు, ఎందుకంటే అసలు జీడిపి మార్కెట్ ప్రైస్ అండ్ జీబీఏ బేసిక్ ప్రైజెస్ కి నీకు యాడ్ అవుతుంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నీకు ఏ మాత్రం ఫ్యాక్చువల్ డాటా తెలియకపోయినా కానీ నువ్వు ఆన్సర్ పెట్టచ్చు. ఫ్యాక్చువల్ డాటా అవసరం లేదు నీకు. ఫ్యాక్చువల్ డాటా తెలియకపోయినా కాన్సెప్ట్ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు? ఫ్యాక్చువల్ డాటాను వదిలేస్తున్నారు. అసలు ఫ్యాక్చువల్ డాటాకి సంబంధమే లేదు. జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే పెట్టేయచ్చు, అయిపోయింది. కాన్సెప్ట్ తెలిస్తే ద గ్రోత్ రేట్ ఆఫ్ ద నామినల్ వాల్యూ జీడిపి ప్రైజెస్ ఇస్ మోర్ అంటున్నాడు. ఇది బేసిక్ ప్రైజెస్ దగ్గరనే మోర్ ఉంటుంది అంట. దేంతో? జీడిపి గ్రోత్ రేట్ తో కంపేర్ చేస్తే అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అది. నీకు ఏంటిదంటే నీ కాన్సెప్ట్ ఉంటే పెట్టచ్చు, నీ కాన్సెప్ట్ లేకపోతే దీన్ని లేవు, ఏం చేయలేవు దానికి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైతే మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం బీసీఏ అవుతుంది. నెక్స్ట్, per capita income at the current prices in India 2022 and 23 is was more than 1.70 lakhs, and the per capita income growth in the 2020-21 revised estimates was around about 6% అని చెప్తున్నాడు. అరౌండ్ ద 6%. సో ఇక్కడ చూడొచ్చు మనకి మోర్ దాన్ 22 అండ్ 23కి అంటున్నాడు. చూడొచ్చు మనకి ఇక్కడ. సో ఇది 22-23కి ఎంత ఉంది? 1,94,000 మనకి ఉంది. అది ఇక్కడ నామినల్ జీడిపి. సో నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,94,000 రూపాయలు. 2023-24కి 2,11,000 రూపాయలు ఉంది మనకి. ఓకేనా? సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 295 crores by 139, ఇక్కడ 175, 139.5 crores ఆఫ్ ద పాపులేషన్ వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మనం చెప్పాం అప్డేటెడ్ జీజీపీ డాటాలో. ఓకే, సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూనే కదా. 1,94,000 ఉంది కదా. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? ఇక్కడ మనకి ఇచ్చింది 1,70,000. 70,000 రూపాయలని ఇస్తున్నాడు. సో కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏంటిది? ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ. అండ్ నెక్స్ట్ గ్రోత్ రేట్ ఎంత అడుగుతున్నాడు? ఇక్కడ గ్రోత్ రేట్ అడిగింది ఏంటి? 2020-21 అడిగాడు. కానీ ఇక్కడ మనము గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే ఎంత ఉంది? 8.6 ఉంది. ఇక్కడ 7.2 గ్రోత్ రేట్ ఉంది. 8.6, 7.6. ఇదేమన్నాడు? అరౌండ్ అన్నాడు. ఇక్కడ అరౌండ్ 6% ఆఫ్ ద గ్రోత్ రేట్ అని చెప్పాడు. సో ఇది జనరల్ గా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేనే కాదు, దీనికి ఎవరు ఆన్సర్లు ఇవ్వలేదు, ఎందుకంటే సో ఎక్కడ ఆన్సర్లు లేవు. అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి డాటా అనేది నాట్ అవైలబిలిటీగా లేదు. బట్ ఎగ్జాక్ట్ మామూలుగా ఆలోచిస్తే అయితే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ నీకు ఆలోచించు, లాజిక్ ఆలోచించు. సో ఇక్కడ 8.6 ఉందంటే ఆల్మోస్ట్ మనకి 6% ఉండదు. ఒక 1 year బ్యాక్ 6% ఉండదా? ఈజీగా ఉంటుంది. బట్ ఎనీవే డౌట్ఫుల్ ఉంది ఇది. సో మనకి నాకు కూడా డౌట్ వచ్చింది. నేను కూడా వేరే వాళ్ళు ఏమి ఇచ్చారని చెక్ చేయడం జరిగింది. బట్ ఎవరు ఏమి ఆన్సర్ చేయలేదు. అందరూ కూడా డౌట్ఫుల్ గానే పెట్టినారు. ఎందుకంటే నా దగ్గర కూడా డాటా లేదు. ఇది మరి ఏ బేసిస్ పైన ఇచ్చారో, ఎట్లా ఇచ్చారో ఎవరికి క్లారిటీ లేదు. నేను కూడా మళ్ళీ మినిస్ట్రీ వెబ్సైట్ ని ఓపెన్ కూడా చేసి చూసా, ఎక్కడ అవైలబిలిటీ లేదు. బట్ మనం ఏమైనా కొంచెం కామన్ సెన్స్ వాడితే అయితే ట్రూ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడే 8% ఉందంటే జస్ట్ 1 year బ్యాక్ కి ఖచ్చితంగా ఉంటుంది 6%. సో ఆబ్వియస్లీగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనం కూడా మాట్లాడుకున్నాం. 2021 ఎంత ఉంది? 0.33. 22కి ఎంత ఉంది? 0.64. ఇది ఎంత మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 0.437. అది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇగో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మాట్లాడుకున్నాం. మన ర్యాంక్ ఇండియా, ఇగో ర్యాంక్ 0.437. ఇది చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇది కూడా మళ్ళీ ఇండియా పెరిగింది 0.63 నుంచి 64కి, ఇగో 134 అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? సో క్లియర్ కదా?
ఈ క్వశ్చన్ మళ్ళీ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్లో కూడా ఇంకో క్వశ్చన్ అడిగాడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. దీంట్లో 2019 కానీ 2021 కానీ అండ్ 2022లో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. యాక్చువల్గా కరోనాకి బిఫోర్ మనది బాగానే ఉండే 0.645 ఉండే. ఆ తర్వాత ఏమైపోయింది, మళ్ళీ పడిపోయింది 633కి పడిపోయింది. మళ్ళీ ఏమైంది, ఇప్పుడు 644కి మళ్ళీ పెరిగింది కొంచెం. ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలా దెబ్బలు, ఎక్కువ మంది పేదరికంలోకి జారుకున్నారు. అందుకని చెప్పి వాడు క్వశ్చన్ ఇచ్చినాడు మనకి. సో ఇలా మనకి ఇది కూడా కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. 2019 కానీ 21 కానీ 22 కానీ ఈ 2 ఇయర్లు అయితే మనకి ఆల్రెడీ తెలుసు. 2019 అనేది కరోనా కన్నా బిఫోర్ బాగానే ఉంది. ఇది ఆఫ్టర్ కరోనా మళ్ళీ స్లోగా మళ్ళీ ఇంప్రూవ్ అవుతున్నాం మనం. ఆఫ్టర్ కరోనా తర్వాత కరోనాకి బిఫోర్ బాగానే ఉంది, కరోనా వల్ల చాలా అతను తగ్గిపోయింది. మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తగ్గిపోయింది. ఆ లాజిక్ తెలిసిన ఎగ్జామ్ లో ఆన్సర్ పెట్టచ్చు. కరోనాకి బిఫోర్ ఎక్కువ ఉండే, కరోనా వల్ల ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యారు అనేది చిన్న లాజిక్ అది ఎగ్జామినేషన్ లో. ఆ క్వశ్చన్ కూడా ఇచ్చాడు మనకి. సో మనం ఆలోచిస్తే ఆ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, యుఎన్డిపి. సో మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు డౌట్ వస్తుంది. మీరు చూడండి ఇక్కడ చూడండి, జియోమెట్రిక్ మీన్ తీసుకుంటాం మనం, అవునా? హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తీసుకొని యాక్చువల్ మైనస్ మినిమం బై మాక్సిమం మైనస్ మినిమం వాల్యూస్ లో తీసుకొని మనం ఏం మీన్ తీసుకుంటాం, మనం జియోమెట్రిక్ మీనే కదా తీసుకునేది. సో ఫస్ట్ అదే అడిగాడు. నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లాస్ లో చెప్పాను, ఇది అర్థమెటిక్ మీన్ అని ఇస్తాడమ్మా ఎగ్జామినేషన్ లో అని. కానీ మన కోసం ఇది కూడా జియోమెట్రిక్ మీన్ అనే ఇచ్చాడు. సో చాలా మంది ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అనేది డౌట్ వస్తుంది ఎగ్జామినేషన్ లో పెట్టేటప్పుడు. చూడండి, ఇట్ ఈస్ ద జియోమెట్రిక్ మీన్ ఆఫ్ ద 3 indices for the construction of the Human Development Index. The new Human Development Index was introduced by United Nations Development Program after the COVID-19. So అది న్యూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం లేదమ్మా, ఉన్నదే ఒకటి, ఇంకా దాంట్లో న్యూ లేదు, పాత లేదు, కొత్త లేదు. సో కాబట్టి న్యూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం లేదు, ఉన్న పాతది ఏదైతే ఉందో దాన్నే మనం ఫాలో అవుతున్నాం తప్ప దానికి మళ్ళీ ఇంకా కొత్త న్యూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటూ ఏమీ లేదు. ఓకే, పాతదంటే ఏది ఇదే. సో ఇదే మెథడాలజీ, ఏది హెల్త్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో సో అదే తీసుకొని దాని కంపారిజన్ లో తీసుకుని ఉంటాం. 2022 దాని యొక్క మనకి వచ్చింది ఏంటిది, మనకి బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమేజింగ్ ద కోఆపరేషన్ ఇన్ ద వరల్డ్, పోలరైజ్డ్ వరల్డ్ అనే పేరుతోటి మనకి 2022 మనకి 2024 కి సంబంధించిన ఏంటిది హ్యూమన్ డెవలప్మెంట్ రిలీజ్ చేస్తారు. అంటే 2024 లో రిలీజ్ చేశారు, కానీ డాటా మాత్రం 2022 ఉంది. నేను చెప్పేటప్పుడు కూడా క్లాస్ లో మీకు చాలా సార్లు చెప్పాను. ఇది చూడండి, ఇది వాయిస్ క్వశ్చన్, ఇక దీనికి ఎవరు ఏం చేయలేడు. ఓకే, ఇది నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే అంత బ్యాక్ వెళ్ళి ప్రతిదాని యొక్క థీమ్స్ అనేది ఎవరు చెప్పారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద ఇన్ని ఇచ్చారు, 2011 అట, 2010 అట, 16, 15 ఈ థీమ్స్ ఏందని అడిగాడు. సో ఇది ఇట్లాంటివి మనకి బౌన్సర్ అన్నమాట ఎగ్జామినేషన్ లో, ఎవరు ఏం చేయలేరు దీనికి. ఎందుకంటే మరి పాత 5 సంవత్సరాల క్రితం ఎవరు బౌన్సర్లు వేసుకోరు ఎగ్జామినేషన్ లో. సో కాబట్టి ఇది బౌన్సర్ క్వశ్చన్. సో 2011, 10, 16, 15 థీమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ బౌన్సర్ క్వశ్చన్స్. ఇక ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పి మిగతా పాత అనుకుంటే బట్టి పట్టుకుంటే ఏరియడ్, అది టైం వేస్ట్ అవుతావు. ఇట్లాంటివి అప్పుడప్పుడు తగులుతుంటే వదిలేసేయాలంతే. కానీ మళ్ళీ ఈ క్వశ్చన్ బేసిస్ గా తీసుకొని మళ్ళీ మొత్తం అన్ని తీసుకొని మళ్ళీ బట్టి పట్టారు. ఒకవేళ మీకు అట్లా థీమ్స్ కావాలనుకుంటే సో ఇప్పుడు చదువుకోండి. ఇది థీమ్స్ మరీ బ్యాక్ వెళ్ళడం కాదు, ఇవి చదువుకోండి. ఒకవేళ అంతా ఇది మీకు అనిపిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే 2015 కానీ 16 కానీ లేదంటే ఆఫ్టర్ కరోనా నుంచి తీసుకోండి, 19 కానీ లేదంటే 21 కానీ ఈ 22 ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ఈ 4-5 సంవత్సరాల థీమ్స్ చూడండి. మరి ఇంత బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసింది కాబట్టి. ఓకే, లీవ్ ఇట్. ఓకే, మరి ఇది రొట్టా క్వశ్చన్, మరి ఇంత వెళ్ళి మరి ఇయర్ గుర్తుపెట్టుకోవడం కష్టం. దాని యొక్క థీమ్స్ ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? బౌన్సర్ క్వశ్చన్ అది. ఇదే ఇచ్చిండు. మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. సో అసెండింగ్ ఆర్డర్ లో ఏమని చెప్పి ఇక్కడ ఇంత 0.645 ఉండింది. ఆ తర్వాత కరోనా వల్ల తగ్గిపోయింది, 0.63కి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగింది ఆఫ్టర్ మంచి లాక్డౌన్ అంతా రిమూవ్ అయింది కాబట్టి మళ్ళీ 664కి పెరిగింది. మనకి అసెండింగ్ ఆర్డర్ లో పెంచమని అడుగుతున్నాడు. అయితే ఏం రావాలి మనకి? బీసీఏ ఏడుందో ఆన్సర్, ఏడుందో ఏమో. బీసీఏ అసెండింగ్ ఆర్డర్ పెరగాలన్నప్పుడు సి లాస్ట్కి రావాలి. ఏడుంది? బీసీఏ ఇక్కడ ఉంది. BCA. Next one. Imperfect. Which of the following are the non-economic factor hinders the economic growth of the development? Non-economic factors అంటున్నాడు. సోషల్ గా మార్కెట్ అనేది ఎకానమీకి సంబంధించింది. మోనోపోలిస్టిక్ ప్రాక్ట్ ఎకానమీ, ప్రైజెస్ అనేది ఎకానమీకి సంబంధం లేని సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ కదా. సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ని ఆపేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూసాం ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ గ్రోత్ ని అప్డేట్స్ చూడొచ్చు మనకి. ఇవన్నీ కూడా క్యాపిటల్ ఫార్మేషన్, అగ్రికల్చర్ సర్ప్లస్ కండిషన్స్ కానీ. ఇక్కడ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే హ్యూమన్ రిసోర్సెస్, టెక్నికల్ నాలెడ్జ్, పొలిటికల్ ఫ్రీడమ్, సోషల్ కరప్ట్ ఇవన్నీ కూడా. సో మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాము ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ చూడండి, ఇక్కడ ఏముంది మనకి
ఫ్యాక్టర్స్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. లోరెంజ్ కర్వ్. సో లోరెంజ్ కర్వ్ అండ్ లాఫర్ కర్వ్. లాఫర్ కర్వ్ అంటే ఇంతకుముందు చెప్పాం కదా ఇట్లా. సో ఇట్లా ఇక్కడ వరకు ట్యాక్స్లు కట్టగలం, ఆ తర్వాత ట్యాక్స్ ఏమైతే ఒక ట్యాక్స్ రేట్ అనేది పెంచుకుంటూ పోయిన కొద్ది ఏమైతుంది మన ట్యాక్స్ రెవెన్యూ పడిపోతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం ట్యాక్స్ పెంచిన కొద్ది ట్యాక్స్ రెవెన్యూ వస్తుందేమో అనుకుంటాం, రాదు. ఎందుకంటే ఒక పాయింట్ వరకు మాత్రమే మనకి జనాలు ట్యాక్స్ కడతారు, అంతకు మించి తర్వాత కట్టలేరు. సో కాబట్టి ఇది లాఫర్ కర్వ్ అంటే దేనికి సంబంధించింది, ట్యాక్స్ రేటు అండ్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించింది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది కాదు. లోరెంజ్ కర్వ్ దేనికి సంబంధించింది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది. ఓకేనా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం లోరెంజ్ కర్వ్ మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసాం. సో ఇలా ఉంటుంది. సో ఇలా 45 degrees అనేది ఏంటిది, ఇలా ఉంటుంది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. 45 degrees పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇలా దీని యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుకుంటూ పోయిన కొద్ది ఏమైతే మనకి ఇలా సో ఇన్ఈక్వాలిటీ పెరుగుతున్నట్టు ఈ ఏరియా. సో ఈ ఏరియా పెరిగిన కొద్ది ఏమైతే మనకి ఇన్ఈక్వాలిటీ పెరుగుతున్నట్టు లెక్క. సో దీన్ని మనం ఏమంటాం, సో ఇది లోరెంజ్ కర్వ్ అని చెప్తుంటాం. ఈ కర్వ్ ఏమంటాం మనం, లోరెంజ్ కర్వ్ ఇన్ఈక్వాలిటీ. సో మనకి మెజర్ చేస్తుంది. ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కర్వ్ అంటే ఏంటిది, ఇగో ఇలా ఇది ఎంత ఏరియా పెరుగుకుంటూ పోతే అంత ఏమైతే మనకి సో ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతున్నట్టు లెక్క లోరెంజ్ కర్వ్. ఓకే, నెక్స్ట్ వన్. What percentage of the greenhouse gases emissions in the steel sector of the greenhouse gas in the economy? 12%. ఇది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ 12%, 2.5 tons నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎకనామిక్ సర్వే నుంచి డైరెక్ట్ గా పడింది. స్టీల్ సెక్టార్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 12% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఏ సెక్టార్ నుంచి మనకి, స్టీల్ సెక్టార్ నుంచి వస్తున్నట్టు మనకి పడింది. నెక్స్ట్ వన్, ఇది ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఇది ఆర్టికల్ 281 ప్రకారం ఫినాన్స్ కమిషన్ అపాయింట్ చేశారు. అండ్ 15th ఫినాన్స్ కమిషన్ మేడ్ రికమెండేషన్ ఫర్ ద వాట్ 5 years. జనరల్ గా 5 years ఉంటుంది, కానీ అక్కడ ఏమైంది మనకి టెంపరీ ఇయర్ ఇచ్చారు. 2020, 21 అండ్ 2021 నుంచి 26 వరకు అలా 2 సార్లు రికమెండేషన్స్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడు జిఎస్టీ వచ్చింది కాబట్టి కొత్తగా జిఎస్టీ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. అందుకనే 2020, 21 ఒక టెంపరీగా కన్సిడర్ చేశారు. మళ్ళా తర్వాత 5 years కి రికమెండేషన్స్ ఇచ్చారు. ఈ 1 year కూడా టెంపరీగా రికమెండేషన్, మొత్తం 6 years కి రికమెండేషన్స్ ఇచ్చింది. అది కూడా కరెక్టే అవుతుంది స్టేట్మెంట్, అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. ఓకేనా, ఈ 2026 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ అనేది October 31, 2025 కి సబ్మిట్ చేయాలి. సో ఇది కొత్తది, 2025 కి సబ్మిట్ చేయాలా, అండ్ 2024 కాదు 25 కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కొంచెం కాంట్రవర్సీ ఇస్తే బిల్ కూడా రాంగ్ అవ్వచ్చు. 5 years కి ఉంటుంది కదా ఫినాన్స్ కమిషన్ అంటారు, కానీ ఇక్కడ 5 years పీరియడ్ అని చెప్పట్లేదు. రికమెండేషన్స్ ఎన్ని ఇయర్స్ కి ఇచ్చింది అని అడుగుతుంది. జనరల్ గా ఎన్నిటికి ఇస్తుంది, 5 years కి ఇస్తుంది. కానీ 15th కమిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 6 years కి ఇచ్చింది. 1 year టెంపరీ ఇయర్, 5 years పర్మనెంట్ ఇయర్స్ కి ఇచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ అనేది మనం రాంగ్ అనడానికి అవకాశం లేదు, అట్లని చెప్పి కరెక్ట్ అనడానికి కూడా అవకాశం లేదు. ఎవరి వేలో వాళ్ళు తీసుకోవచ్చు దాన్ని. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయడానికి లేదు కాబట్టి సో ఆబ్వియస్ గా దాన్ని కరెక్ట్ అనేది తీసుకోవాలి మనం. ఏబిసి అనేది తీసుకోవాలి మనకి. సో డి అనేది ఆబ్వియస్, డి అనేది దీంట్లో ఉంది, అండ్ డి అనేది ఉంది. సో బిసి అనేది ఉంది. సో నెక్స్ట్ ఏ కూడా కరెక్టే కాబట్టి సో ఏంటిది ఏబిసి. ఇదే కదా మనం ఆల్రెడీ చెప్పినాం దీని గురించి కూడా. ఇంత ఉండాలి, 2135 వరకు ఉండాలి, కానీ ఇది టెంపరీ ఇయర్ గా తీసుకున్నారు, మళ్ళీ పర్మనెంట్ ఇయర్ గా తీసుకుంది మనకి ఇలా 281 అండ్ ఇది 2025. నెక్స్ట్, as the provisional estimates of the service sector in India estimated have grown above 7% in the financial year 2024. ఇది సర్వీస్ సెక్టర్స్ మోర్ దాన్ 7% కన్నా ఎక్కువ గ్రో అయిందని చెప్తున్నాడు. రెండోది, both the goods and services and tax collections and issuance of the way bills are resulted in the double digit. ఇదంతా కరెక్ట్ ఇక్కడ వరకు. అసలు దీని వల్లనే ఫెయిల్ కాలేదు. దీని వల్ల ఏమైంది, ఇది డబుల్ డిజిట్ 7.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి సర్వీస్ సెక్టర్ గ్రో అయింది. ఫెయిల్ కాలేదు, సక్సెస్ అయింది దీని వల్ల. ఇదంతా స్టేట్మెంట్. అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ వల్ల కానీ, ఈబే బిల్స్ వల్ల కానీ మనకి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వచ్చింది. ఏం తెలియకపోయినా ఆన్సర్ పెట్టచ్చు. వాటి వల్ల పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ ఏమన్నాడు అక్కడ, ఫెయిల్ అన్నాడు. 7.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ వచ్చింది. అది దేని వల్ల వచ్చింది, ఈబే బిల్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వసూలు అవ్వడం వల్ల వచ్చింది మనకి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ట్రూయే, సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. అది యాక్చువల్ ఫెయిల్ అని ఉండద్దు, సపోర్ట్ అని ఉండాలి. ఓకే, ఇది డైరెక్ట్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే. ఇది ఇక్కడ చెప్పాను నేను 7.6%. ఇగో జిఎస్టీ కలెక్షన్స్, ఇష్యూయన్స్ ఆఫ్ ద వే బిల్స్ రిఫ్లెక్టింగ్ ద హోల్సేల్ ట్రేడ్ అండ్ ఇవన్నిటి వల్ల డబుల్ డిజిట్ గ్రోత్ అనేది మనకి వచ్చిందని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇగో ఇది లాస్ట్ ఇండియా 7% ఆఫ్ ద గ్రోత్ రేట్ మనకి గ్రో అయింది 7.6% తోటి ఓవరాల్ గా.
ఓకే, ఇది డైరెక్ట్ చూడండి. సో సర్వీస్ సెక్టర్ అనేది గత 5 సంవత్సరాలుగా more than 6% తోటి గ్రో అయింది. ఎప్పుడు 2021 ఆల్ ద ఇయర్స్ అది. కానీ ఇక్కడ అడిగింది అక్కడ 2023-24 ఇది 2023-24 7.6 స్ట్రెస్ కూడా చేయడం జరిగింది. మీరు కావాలంటే వీడియో రిపీట్ చేయొచ్చు. సో ఇది ఆల్రెడీ, సో దీన్నే మనకి ఏంటిది, సో ఇది ఇచ్చాడు. నేను ఇది ఒకటే కాకుండా వేరే రీజన్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తారు మనకి. ఓకే, in 2020-21, agriculture and allied sector registered a 4% of the growth, and the growth rate registered by the agriculture allied sector 21 is about more than 3%, and the agriculture sector allied sector registered about growth rate 8%. By logically ఏంటిదమ్మా, అగ్రికల్చర్ సెక్టర్ 4% దగ్గరనే ఉంటుంది ఎప్పుడు, 8% అనేది ఎప్పుడు రీచ్ కాదు. బై లాజికల్ నీకు ఇవంతా 2022 2023 నో మ్యాటర్స్. బై లాజిక్ సెన్స్ ఏంటిది, ఎవరైనా ఎకనామిక్స్ అయిన వాళ్ళకి ఏంటి 8% అనేది అసంభవం. భారతదేశంలో ఎంత గ్రో అవుతుంది ఎప్పుడు 3.8 4 3.8 4 ఆ రేంజ్ లోనే గ్రో అవుతుంది తప్ప మనకు పెద్దగా ఎప్పుడు అగ్రికల్చర్ గ్రో అవ్వలేదు. 8% అనేది అసలు ఏది 8% సర్వీస్ సెక్టరే 8-9 ఉంటుంది. అగ్రికల్చర్ అంత సీనే లేదు మనకి. ఇండియాలో 4% దాటట్లేదు గత 5-6 సంవత్సరాల నుంచి. యావరేజ్ గా 4% గ్రోత్ రేటే ఉంది అసలు. సో ఆబ్వియస్ గా మనకి 8% అనేది ఎప్పటికీ రీచ్ కాలేము. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ కి అప్పుడు ఆ టైంలో ఉండే కానీ సో లేదు. సో ఎకనామిక్స్ అయినా వాళ్ళందరికీ కూడా ఇది బేసిక్ అయితే నువ్వు ఈ ఇయర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు, కామన్ సెన్స్. కానీ మనం ఏం ఆలోచిస్తున్నామంటే ప్రతిసారి కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి ఇయర్ల మీద కాన్సెప్ట్, ఇయర్ కాదురా స్వామి, ఫస్ట్ కాన్సెప్ట్ మీద పెట్టు. కాన్సెప్ట్ మీద పెడితే అప్పుడు నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఆబ్వియస్ గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ రాంగ్, అది డైరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్. సో దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కావాలంటే చూడొచ్చు. ఇగో ఈ క్వశ్చన్ కూడా అడిగాడు, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఈ స్లైడ్ నుంచి 2 క్వశ్చన్లు ఉన్నాయి, ఇది కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మిల్క్, ఇది ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడిగినాడు మనకి ఎగ్జామినేషన్. ఇదే స్లైడ్ నుంచి చూడండి. ద యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్ 4.18 ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఇన్ ఓవర్ ద లాస్ట్ 5 years. లాస్ట్ 5 years నుంచి యావరేజ్ ఎంత గ్రో అయింది? 4% గ్రో అయిందని చెప్తున్నాడు. నేను ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాను, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా వేరే రకంగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది మీకు. ఓకేనా? సో కాబట్టి ఇది లాస్ట్ 5 years లో అన్నాడు వాడు. ఆటోమేటిక్ లాస్ట్ 5 years లో అంతే ఉంది. యావరేజ్ గా 4% గ్రోత్ రేట్ ఉందంటే ఇదే కదా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. లాస్ట్ 5 years లో అదే గ్రోత్ రేట్ ఉంది నీకు, సింపుల్ గా. అర్థమైందా? వాడు 8% అన్నాడు, ఇక్కడ 8%, 4% యావరేజ్ గా 4% ఉంది. 8% అసంభవం. సో వెరీ లాజికల్లీ బేసిక్ క్వశ్చన్ ఇది. కాకపోతే మీరు ఆలోచించాలి ఎగ్జామినేషన్, ఆలోచించకపోతే ఏం లేదు. ఇప్పుడు అర్థమైందా? చాలా మంది హాహా ఈ అన్నారు, ఏమన్నారు, ఎకనామిక్ సర్వే అన్ని వీడియోలు ఎందుకు, అన్ని అవసరం లేదు, సంతోష్ సార్ దాంట్లో ఎక్కువ వీడియోలు ఉంటాయి, కోర్సు మనం చూడలేము. ఇప్పుడు ఏమైంది ఎగ్జామ్ లో నోట్లింత మనపడ్డది గట్టిగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కంపెనీ, డైరెక్ట్ సర్వేలోనే ఉంది, చెప్పడం జరిగింది. నీ క్వశ్చన్ వస్తాయని కూడా చెప్పిన. సో 16 lakhs ఈ కంపెనీస్ సర్వీస్, హై నెంబర్ ఆఫ్ ద యాక్టివ్ కంపెనీస్, సర్వీస్ సెక్టర్ బిజినెస్ సర్వీస్ హైయెస్ట్ నెంబర్ యాక్టివ్ కంపెనీస్ ఉన్నాయి. 1.8 lakh రిజిస్టర్డ్ ఇన్ ద ఈ ఫైనాన్షియల్ ఇయర్. అన్ని స్టేట్మెంట్లు అనేవి ట్రూ, ABCD ట్రూ, అన్ని ఆల్ 4 స్టేట్మెంట్ ఆర్ ట్రూ. సి హియర్ సేమ్ ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది యాస్టీజ్ గా. నేను ఆల్రెడీ మీకు ఇది కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటాడని కూడా చెప్పిన, కానీ వాడు ನಮ್ಮ నార్మల్ క్వశ్చన్ ఇచ్చింది. నేను చెప్పేటప్పుడు ఇది కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటాడని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి చూడండి 65% సర్వీస్ సెక్టార్ లో ఉన్నాయి, దాంట్లో బిజినెస్ సర్వీస్ సెక్టార్ లో ఉన్నాయి, ఇవని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద కంపెనీస్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఆల్ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ. నెక్స్ట్ ఈ కామర్స్ కూడా డైరెక్ట్లీ లిఫ్టెడ్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే. సో ఇది కూడా డైరెక్ట్ ఎకనామిక్ సర్వేలో చూడండి లైన్. సో దట్ ఈస్ ద ఇండియన్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ 350 billion. చూడండి ఇండియన్ ఇండస్ట్రీ 350 billion by 2030. ఫస్ట్ లైన్ అదే లిఫ్ట్ చేశాడు. నెక్స్ట్ ద ఇండియన్ రిటైల్ మార్కెట్ ఇస్ హైలీ ఆర్గనైజ్డ్. చూడండి ద ఇండియన్ రిటైల్ మార్కెట్ హైలీ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, హైలీ అన్ఆర్గనైజ్డ్. ఇక్కడ ఏమన్నాడు, ఆర్గనైజ్డ్ అన్నాడు. చూసారా ఎట్లా లైన్స్ లిఫ్ట్ చేశాడు. నెక్స్ట్ చూడండి, ఓవర్ ద నెక్స్ట్ 3 years ద షేర్ ఆఫ్ ద మోడర్న్ రీటైల్ ఇంక్రీజ్ 30-45% అని ఇచ్చాడు. ద షేర్ ఆఫ్ ద విల్ బి 60-65% అని ఇచ్చాడు. కానీ ఎంత మనకి 30-35% పెరగడానికి అవకాశం ఉంది. ఇంత క్లియర్ గా లైన్ లిఫ్ట్ చేశాడు. చూడండి ఇక్కడ 30-35% ఇన్ రీటైల్ అని చెప్తున్నాడు మనకి ఓవర్ ద నెక్స్ట్ 3 years. సో కాబట్టి ఇక్కడ ఏముండాలి మనకి, ఇండియన్ రీటైల్ మార్కెట్ అనేది ఏంటిది, ఈ కామర్స్ అనేది ఆర్గనైజర్ కదమ్మా, అంత ఆన్లైన్ లోనే జరిగేది కదా. సో కాబట్టి ఇది ఈ స్టేట్మెంట్ గుర్తుంటే తీసేయచ్చు మనకి. ఓకేనా? సో కాబట్టి అది క్లియర్ గా. సో ఇది ఒక్కటి మాత్రమే ట్రూ. ఇదేంటిది, ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇగో ఇంత లైన్ లిఫ్ట్ చేశాడు పేరా. ఓకే, సో ఎక్కడ పోయింది ఆన్సర్? ఏ. నెక్స్ట్ వన్, అమృత్ 2 scheme. It was launched as Pace and Survection Amrut Part 2 కింద లాంచ్ అయ్యి, it intended what highly healthy competition program of the world. అంతే కదా. సో రెండు కూడా స్టేట్మెంట్స్ ఏమైనా సరైన అమృత్ కి సంబంధించి. సో ఇది మనం చెప్పాము లేదంటే చూడండి అమృత్.
సో అమృత్ 2.0. సో మనకి అమృత్ 2015 నుంచి 20 వరకు ఉండింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి అమృత్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాము. దాంట్లో ఇక అమృత్ 2.0 ఏంటి, పేస్ జల్ సర్వేక్షణ కూడా లాంచ్ చేయడం జరిగింది. టెక్నాలజీ సబ్మిషన్, లివరేజ్ ద గ్లోబల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో అమృత్ 2.1, అమృత్ 2.1 ఇది కూడా సేమ్ ఎకనామిక్ సర్వేదే. కానీ ఎకనామిక్ సర్వేలో చెప్పినప్పుడు పేపర్ సర్వేక్షణ లేదు, ఇవి నేను యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో 2 పాయింట్లు ఇచ్చినాడు, బట్ నేను యాడ్ చేసి మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ రావడానికి చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇది కూడా క్వశ్చన్ పడింది మనకి. నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్, నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అమృత్ అనేది ఇప్పుడు డైరెక్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. సో ఇది అజీవికి సంబంధించి స్ట్రీట్ వెండర్స్ 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నాం మనం, అది దానికి సంబంధించింది. ఓకేనా. సో అమృత్ అనేది మేక్ ద వాటర్ స్కేర్సిటీ అండ్ స్ట్రీట్ వెండర్స్ కి ఏంటి, స్వనిధి కింద డబ్బులు ఇస్తాము. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించింది, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్. ఎకనామిక్ సర్వేలో కూడా ఉంది, నేను కూడా చెప్పడం జరిగింది. ఓకే. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది ఇండియాలో. ఎస్టిమేషన్ ఆఫ్ ద ఇండియా లైన్స్ విత్ దట్ ఎంపీఐ పబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్ డెల్ విత్ ఫ్యూ కన్సల్టేషన్స్. సో మనకు అనుగుణంగా మాడిఫై చేసుకున్నాం మనం. అది యుఎన్డిపిగా స్టార్ట్ చేసింది. 3 వెయిటెడ్ డైమెన్షన్స్ ఉంటాయి కదా, హెల్త్ వెయిటెడ్, ఈక్వల్లీ వెయిటెడ్ అన్నప్పుడు డౌట్ వస్తుంది, ఈక్వల్లీ వెయిటెడ్ అండ్ హెడ్ కౌంట్. సో ఇది ఐ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది మనకి. ఓకేనా. సో హెడ్ కౌంట్, ఐ ఇంటెన్సిటీ ఇవి కూడా ఉంటాయి. సో ఒకసారి చూద్దాం మనం. మన ఇండియాలో ఎంపీఐని ఎవరు ఎస్టిమేట్ చేస్తున్నారు, నీతి ఆయోగ్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది, కరెక్టే కదా. ద ఎంపీఐ ఎస్టిమేటెడ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేటింగ్. ఎంపీఐ ఎస్టిమేటెడ్ బై ద నీతి ఆయోగ్ ఈక్వల్ డైమెన్షన్స్ ఆఫ్ ద హెల్త్ ఎడ్యుకేషన్, అది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ ఎంపీఐ ఇండెక్స్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ ద హెడ్ కౌంట్ రేషియో అండ్ ద ఇంటెన్సిటీ, అది కూడా కరెక్టే మనకి. ఓకే. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, పెద్దగా ఇక్కడ రాంగ్ అనడానికి ఏమీ లేవు. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆన్సర్. ఓకే. ఇక్కడ చూడొచ్చు, మనం మాట్లాడుకున్నాం ఈక్వల్ వెయిటేజ్ అని చెప్పడానికి ఏంటిది 1/3 అని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ కూడా. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా 1/3 ఈక్వల్ వెయిటేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంటెన్సిటీని హెడ్ కౌంట్ మల్టిప్లై చేయడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాం మీకు. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇట్లా టిక్ మార్క్ చేసుకుంటారు, ఎంత పర్సన్ కి ఎంత ఇది ఉన్నదని చెప్పేసి వెయిట్ స్కోర్స్ ఇట్లా టిక్ మార్క్ చేసుకుంటారని చెప్పి. చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ద డిప్రైవేషన్ స్కోర్ ఆఫ్ ద ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ ఎన్ని డిప్రైవేషన్స్ ని ఫేస్ చేస్తున్నాడు, అదే ఒక్కొక్క పర్సన్. ఇంటెన్సిటీ అంటే ఏంటిది, వాటర్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ఇవే కదా దాంట్లో మనం మెజర్ చేసేది. సో అవి డిప్రైవేషన్స్ ఎన్ని జరుగుతున్నాయని చెప్పి, అది కాన్సెప్చువల్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఇది కోలు, లిగ్నైట్, గ్యాస్. మన అందరికి తెలుసు కోలు, ఇది అందరికి తెలుసు కోలు. సో కోల్ కాకుండా ఇంకా నెక్స్ట్ సెకండ్ ఏముంటుంది భారతదేశంలో అనేది పాయింట్. కోల్ కాకుండా నెక్స్ట్ గ్యాస్ ద్వారా నెక్స్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. వాడు అడిగింది ఫాజిల్ ఫ్యూల్స్ అసెండింగ్ ఆర్డర్ లో అన్నాడు. సో మనకి ఏంటిది కోలు అందరికీ తెలుసు. కోల్ తర్వాత ఏంటి మనకి గ్యాస్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా. సో అన్నిటికన్నా తక్కువ డీజిల్ ఉంటుంది. సో డీజిల్ కానీ, సో ఇది కానీ అరేంజ్ ఇన్ ద ఆర్డర్ ఫాజిల్ ఫ్యూల్స్ అన్నాడు. సో ఇది డైరెక్ట్ ఎకనామిక్ సర్వే లిఫ్టెడ్ క్వశ్చన్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఇయర్. మనం చెప్పాము ఆల్రెడీ, ఎకనామిక్ సర్వే నుంచి లిఫ్టెడ్ సీదా. చూడొచ్చు, కోలు, గ్యాస్, లిగ్నైట్, డీజిల్, ఫస్ట్ 4 అవే లిఫ్ట్ చేశాడు వాడు. సో భారతదేశంలో ఏవి ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ గా మనకి లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్స్ అవి. ఓకే. గ్యాస్ 6%, మనకి కోల్ అనేది తీసుకుంటే మనకి 48% ఉంది కోల్ అనేది మనకి. ఓకే. లిగ్నైట్ అవి 1% ఉంది మనకి. డీజిల్ 1%, లిగ్నైట్ 2% మనకి. అలా మనకి ఇవ్వడం జరిగింది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్మల్ పొల్యూషన్ అనేది అసోసియేటెడ్. థర్మల్ పొల్యూషన్ దేంతో ఎక్కువగా అటు ఉంటుంది, వాటర్. ఎందుకంటే వాటర్ ఎక్కువ మొత్తంలో హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి హీట్ అంతా కూడా వాటర్ లెక్క అవుతుంది కాబట్టి వాటర్ తో ఉంటుంది మనకి. సో బ్రుట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు అంటే ఇది తప్పు కదా ఇయర్. సో అవర్ కామన్ ఫ్యూచరే కదా, రైట్. సో ఈ ఆన్సర్ 1997 రాంగ్, అవర్ కామన్ ఫ్యూచర్ అనేది కరెక్ట్. ఓన్లీ ఏంటిది ఏ కరెక్ట్. సో మరి ఏ ఇయర్ లో సబ్మిట్ చేశారు మీరే చూడండి, 1987. ద వరల్డ్ కమిషన్ ఆన్ ద వాట్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, WCD అని చెప్పాం కదా మనం. సో దీని ప్రకారం ఏం జరిగింది మనకి, సో మనకి కాన్ఫరెన్స్ అనేది జరిగింది, రియో సమ్మిట్, అదంతా కూడా దీని గురించి డిస్కస్ చేయడానికి. టైటిల్ ఏంటిది, అవర్ కామన్ ఫ్యూచర్. ఇది 1987 లో సబ్మిట్ చేసింది. సో కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 1997 అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటి 1987 ఉండాలి. ఓకే. అసలు 1992 అంటే 1997 ఎట్లా కరెక్ట్ అనుకుంటామమ్మా, ఎందుకంటే 1992లోనే రియో సమ్మిట్ జరిగింది. ఇదంతా కూడా రియో సమ్మిట్ కన్నా ముందు జరిగింది కదా బ్రుట్లాండ్ కమిషన్. ఇదంతా కూడా బై లాజికల్ గా కూడా తీసేయచ్చు. ద కమిషన్ రిపోర్ట్ ఈజ్ నోన్ యాజ్ వాట్, అవర్ కామన్ ఫ్యూచర్. ఇదే కదా అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతోటి రిపోర్ట్ మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదేంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి డైరెక్టే ఉన్నాయి. నాయిస్ పొల్యూషన్ ఉందా, లేదు. సస్టైనబుల్ సిటీస్ కమిషన్ ఉంది, క్లైమేట్ యాక్షన్ ఉంది, అండ్ లైఫ్ బిలో వాటర్ ఉంది. క్లైమేట్ యాక్షన్ ఉంది కదా 13, లైఫ్ బిలో వాటర్ ఏంటిది 14, సస్టైనబుల్ సిటీస్ అనేది 11వ గోల్. సో ఆటోమేటిక్ గా అవే అడుగుతున్నాడు మనకి ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు డైరెక్ట్ గా. ఏమేమి ఉన్నాయి, BCE
ఏడుందో బీసీఈ కూడా డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది కూడా మనం డీల్ చేసాం. ఇవన్నీ కూడా 1 to 12 17 వరకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఏం చేయాలని చెప్పేసి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి కూడా నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ ఇవి అందరికీ తెలుసు మనకి. సో 1986 వాటర్ ప్రివెన్షన్ యాక్ట్ ఇది 1974 అండ్ ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్ 1981, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇది డైరెక్ట్ ఎవరన్నా పెడతారు, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. Accidents is the one of the most dangerous form of the environmental pollution, and next global warming problem is due to the increasing of the environmental pollution and rise of the ozone layer depletion taking place over the time. So anni kuda correct lev wrong andaniki lev, all the statements anevi true. Very straightforward questions ivi avi kuda cheppam manam positions eట్లా ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి. By enacting, implementing the laws, the government can directly protect the environment by using the safe maximum standards. Critical natural resources are protected from the extinction. So rendu kuda statement true, direct statement true. Dantlo emuna rocket science em ledhu kada. Next one, sustainable development. Emanadu, that is development of the present generation without compromising the aspirations of the next generation. Danni manam enni saarlu chedutunnam, sustainable ee generation develop avvali, నెక్స్ట్ జనరేషన్ డెవలప్ కాంప్రమైజ్ ఆస్పిరేషన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదు. ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ల్యాండ్ ఓనర్షిప్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ రూరల్ ఇండియా, రైట్? ఎందుకంటే ల్యాండ్ అనేది కొద్ది మంది చేతుల్లోనే ఉంది మనకి, సో అందరికీ లేదు ల్యాండ్ అనేది, అది కూడా కరెక్టే. ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ ఇన్ ఇండియా ఆల్సో అట్రిబ్యూటెడ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. ఇది మనం చెప్పలేము, చెప్పడానికి కూడా లేదు. అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు ఆ స్టేట్మెంట్. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అంటే అది పేపర్ సెక్టర్ని బట్టే ఉంటుంది. మరి జనరల్ గా ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ వల్ల ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయని చెప్పేసి మనం పెద్దగా చెప్పడానికి ఎంపెరికల్ ఎవిడెన్సెస్ ఏమి లేవు. అంటే ప్రైజెస్ పెరగడం వల్లనే ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయని చెప్పేసి చెప్పడానికి అయితే ఛాన్సెస్ లేవు, ఎంపెరికల్ ఎవిడెన్సెస్ లేవు. ఎప్పుడో 1 ఇయర్లో 2 ఇయర్లలో అట్లా జరిగి ఉండొచ్చేమో కానీ, బట్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లోపల ఇండియాలో ఇన్ఫ్లేషన్ వల్లనే ఇన్ఈక్వాలిటీస్ పెరిగినాయని అంటే ప్రైజెస్ పెరగడం వల్లనే మనకి ఇండియాలో మన ఇన్ఈక్వాలిటీస్ పెరిగినాయంటే నో, అట్లా చెప్పడానికి లేదు మనకి. సో కాబట్టి ఓన్లీ మై ఆన్సర్ ఈస్ ఓన్లీ ఆర్ మాత్రమే, ఏ మాత్రమే ట్రూ, ఆర్ మాత్రం ఫాల్స్. ఎందుకంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా ఎవిడెన్స్. నెక్స్ట్ ఇది కూడా అదే ఈ క్వశ్చన్ కి సంబంధించి. సో ఇక్కడ మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసాం ఏదో ఇది రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ లోపల జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవడం జరిగింది ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటి, ఇంటర్లింక్ ఉన్నటువంటి క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఇంటర్లింక్ ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ కానీ, నెక్స్ట్ మళ్ళీ ఏంటి పావర్టీ కానీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ. సో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, అగ్రికల్చర్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఫినాన్స్, ట్యాక్సెస్, బడ్జెట్, వాటి నుంచి అది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఒకటే వీడియోలో కలిపితే ఏ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా కాదు. మేము కూడా తొందర కంప్లీట్ చేయాలని వెళ్ళిపోతూ ఉంటాము, అందువల్ల ఎవరికి సాధ్యం కాదు. సో అందువల్ల ఇది. సో ఈ ఆన్సర్స్ అనేటివి మనకున్న అవగాహన మేరకు మనము ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పడం జరిగింది. కానీ కొన్నిసార్లు ఏమైతాయంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు ఏవేవో స్వింగ్ చేసి ఇస్తారు, మనకు తెలియదు. బట్ ఎనీవే ఎవరు ఇచ్చినా కానీ అందరి ఇన్స్టిట్యూషన్స్ కరెక్టే ఇచ్చారు. ప్రతి ఇన్స్టిట్యూషన్కి పెద్దగా 1-2 అటు ఇటుగా ఉన్నాయి, పెద్ద దానివల్ల ఏం జరగదు. 1-2 వల్ల మాడిఫై అయిపోతాయి, బట్ అందరు ఆన్సర్స్ కరెక్టే ఉన్నాయి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఆన్సర్ కీ చెక్ చేసుకున్నా ప్లస్ ఆర్ -2 వేసుకోండి. -2 వేసుకోండి, ప్లస్ వేసుకోండి, మళ్ళీ ప్లస్ వేసుకోకండి, -2 వేసుకోండి. ఓకేనా, -2 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.